నమస్తే అందరికి. ఈరోజు మనం జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే సిటిజన్స్ డైలాగ్ అనే మీటింగ్లో ఉన్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రస్తుత పంచాయతీల పనితీరు నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణ లేక నామమాత్ర వ్యవస్థగా మారిపోయిందా. సో మన జేఎంఐలో భాగంగా మీటింగ్ ప్రతిసారి మనం కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ని చదవడం జరుగుతుంది. We, the people of India, having solemnly resolved to constitution India into a sovereign, socialistic, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. సో ముందుగా మన సిటిజన్స్ డైలాగ్ యొక్క ప్రొసీజర్ని మనం గ్రూప్ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి పార్టిసిపెంట్కి తమ పాయింట్ని చెప్పడానికి 2 నిమిషాల సమయాన్ని పొందుతారు. అలాగే ప్రతి పార్టిసిపెంట్ టాపిక్ పై మాట్లాడేందుకు మరలా అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరొక పార్టిసిపెంట్ మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వారిని ఆపడం లేదా అంతరాయడం కలిగించరాదు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడండి. అలాగే ప్రతి ఒక్కరికి మీ వంతు తప్పకుండా వస్తుంది. ఓపిక కూర్చోగలరని మనం. ఇక్కడ పార్టిసిపెంట్ విభిన్న భావజాల నేపథ్యాల నుండి ఉండవచ్చు కాబట్టి అంశంపై వారి అభిప్రాయం కారణంగా ఎవరూ మరొక భాగస్వామిని అవమానించలేరు. మన మన టాపిక్ వచ్చేసి ప్రస్తుత పంచాయతీల పనితీరు నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణ లేక నామమాత్ర వ్యవస్థగా మారిపోయిందా. సో దీనిపైన ఎవరైనా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకున్న వారు మీ హ్యాండ్ రైజ్ చేస్తే మీకు మైక్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. వెంకటరెడ్డి గారు, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? Hello. Hello, friends. Thank you, JMI team. It is very nice to see you all. And ఎవరు ఆలోచించని టాపిక్ ఈరోజు మీరు పెట్టారు. ఐ థింక్ ఇది వేల మందిని ఆకర్షించాల్సిందే. ఐ థింక్ ఇది చర్చ జరగాలి. అండ్ ఒక పెద్ద ప్రమాదం ఈ మధ్య జరిగింది. అది ఇంకా కూడా అది ఎవరు మనము దృష్టి పెట్టినమా లేదా తెలియదు. వికేంద్రీకరణ అని మనం మాట్లాడుతున్నాము, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను విలీనం చేసింది జిహెచ్ఎంసీలో. ఇట్స్ ఏ హ్యూజ్ హ్యూజ్ విలీనం. అది నేను ఆర్టికల్ కూడా రాశాను, కానీ దాని మీద పెద్దగా స్పందన అంటే ఇట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అంబర్పేట మున్సిపాలిటీలో ఉంటాను. నా అంబర్పేట మొత్తం ఇప్పుడు అక్కడ ఒక చైర్మన్, ఒక వార్డు మెంబర్లు, మా మా ప్రాంతంలో ఒక వార్డు మెంబర్ ఉంటాడు. ఏదైనా ఇష్యూ ఉంటే ఆయనకు చెప్తే, ఆమెకు కానీ చెప్తే ఆ వార్డు మెంబర్ అక్కడే దగ్గరలో ఉన్న కార్పొరేషన్లో డిస్కస్ చేస్తారు. ఇప్పుడు ఏమైంది, దీన్ని అంటే ఇది చాలా దగ్గర ఇది పనితీరు పంచాయతీలను లేదా మున్సిపాలిటీలను సెంట్రలైజ్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది. అంటే ప్రజల భాగస్వామ్యాన్ని ఎంత దూరం చేస్తుందనే దానికి ఇది ఒక ఒక నిదర్శనం. ఇది లాస్ట్ వీకే జరిగింది. ఐ థింక్ జయమై కానీ ఎవరైనా దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలపాలి. అంటే ఇంకొకటి విలీనము అక్కడున్న ప్రజల నుంచి కానీ అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ వాళ్ళ ఏమాత్రం కూడా ఆ, అభిప్రాయాలను తీసుకోకుండానే ఒక ఒక ఆర్డినెన్స్తో వీళ్ళన్నింటిని కలిపేశారు. సో ప్రజాస్వామ్యానికి ఇది చాలా కేంద్రీకరణము, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇది ఇంకంతకన్నా ఎక్కువ అసలు యాక్చువల్లీ హైదరాబాద్ ఇంకా వికేంద్రీకరించాలి ఉన్న జిహెచ్ఎంసీని. కానీ ఆ, దానికి విరుద్ధంగా మన కళ్ళ ముందరనే హర్షధ్వానాలతో వీటిని ఆమోదించేశారు జిహెచ్ఎంసీ. కలుపుకునే వాళ్ళు ఉన్నారు, కలిపేవాడు ఉన్నాడు, కానీ కలవబోతున్న వాళ్ళని అడగలేదు ప్రశ్న. యాక్చువల్లీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వార్ధా వెళ్ళాను లాస్ట్ ఇయర్. వార్ధా ఇస్ ఏ మున్సిపాలిటీ అండ్ పెద్ద టౌన్ కూడా. వార్ధా మీ అందరికి తెలిసి ఉంటుంది, గాంధీ మహాత్ముడు ఉన్న ప్రదేశం అక్కడ. అయితే నేను లాస్ట్ ఇయర్ ఏదో మీటింగ్కి వెళ్తే ఆ టౌన్లో తిరుగుతున్నాను. టౌన్ లాగా ఉంటుంది, అంత పెద్ద సిటీ కాదు అది, మున్సిపాలిటీ. అయితే ఒక దగ్గర ఒక ఫ్రెండ్ నన్ను ఇంటికి లంచ్కి తీసుకుపోయాడు. అక్కడ పాత పరిచయం నాకు. ఆ లంచ్కి తీసుకుపోతున్న ఫ్రెండ్ ఇంటికి పోతుంటే గ్రామ పంచాయతీకి స్వాగతం అని ఉంది ఆ సిటీలోనే. అయితే నేను వాడిని అడిగిన, ఇదేంది బాస్, ఇక్కడ సిటీలో గ్రామ పంచాయతీ ఏంది, ఇది సిటీనే ఉంది కదా అంటే, మున్సిపాలిటీ చాలాసార్లు ప్రయత్నం చేసిందట దాన్ని విలీనం చేయడానికి, కానీ గ్రామ పంచాయతీ ఒప్పుకోలే. మా మా ట్యాక్స్లు మేము మేము ఏర్పాటు చేసుకుంటాము, కాబట్టి మేము యాక్సెప్ట్ చేయము అని. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీని వాళ్ళు విలీనం చేయడానికి లేదు పంచాయతీ అన్లెస్. బట్ హైదరాబాద్లో అది జరిగిపోయింది ఒక 17, 27 స్థానిక ప్రభుత్వాలు. సో ఐ థింక్
72, 73, 73, 74 రాజ్యాంగ సవరణను కొంచెం మనం అందరం చదివితే అందులో ఉన్న అధికారాలు, వాటికి ఉన్న ప్రభుత్వాలు, యాక్చువల్లీ ఇవి స్థానిక ప్రభుత్వాలు అనాలి వీటిని మనం. ఇట్స్ లోకల్ బాడీస్, లోకల్ ఎలక్టెడ్ బాడీస్ అవి. స్థానిక ప్రభుత్వాలు, పట్టణ, గ్రామీణ ప్రభుత్వాలు అవి. అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అది. ఇట్స్ నైస్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. ఇట్స్ బ్యూటిఫుల్. బట్ అది చాలా సెంట్రలైజ్డ్ అవుతుంది అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఏదో ఉంటది. థ్యాంక్ యూ. ఐ డన్. యా, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. అది రీసెంట్ గా మేము కూడా చూసాము. హైదరాబాద్ యొక్క సిటీని ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. ఏషియాలో చేసేసారు, ఆల్రెడీ అయిపోయింది. 2 crores పాపులేషన్ నౌ జిహెచ్ఎంసి. ఇట్స్ డన్ ఆల్రెడీ. Yes అండి, నిజంగా అది చాలా బాధాకరం. ఎవరిని అడగకుండా సడన్ గా చేసేసారు. Yeah. స్వామిదాస్ గారు, స్వామిదాస్ గారు, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రస్తుత పంచాయతీల పనితీరు నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణ లేక నామమాత్ర వ్యవస్థగా మారిపోయిందా? దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు? హలో, హలో స్వామిదాస్ గారు. Yeah. అశోక్ బాబు గారు, మీరు మీరు మీ అభిప్రాయం తెలియజేయగలరు? హలో. సార్ నేను తర్వాత మాట్లాడతా సార్. యా, ఓకే అండి. ఐ థింక్ ఇంకొక పాయింట్, కేరళ ఈజ్ ద మోడల్. ఎవరైనా ఇప్పుడు కూడా పోయి చూసి రావచ్చు కేరళ. కేరళలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఇస్తుండే, కేరళలో పనిచేస్తుండే తెలుగు అతను. అక్కడ ఉన్న సర్పంచ్ కానీ, అక్కడ ఉన్న సబ్ కమిటీ, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ పంచాయతీకి. ఐ థింక్ సంబడి షుడ్ రీడ్ దట్, ఎనీబడి ఇంట్రెస్టెడ్. అది ఎట్లా జరిగింది వికేంద్రీకరణ అనేది. కేరళ ఇప్పటికి కూడా ప్రస్తుతం నడుస్తుంది. అన్ని అధికారాలు వాళ్ళకే ఉన్నాయి. టీచర్స్ శాలరీస్ వాళ్ళే ఇస్తారు. ఇమాజిన్, గవర్నమెంట్ టీచర్ శాలరీస్ పంచాయతీ ఇస్తుంది. హెల్త్ వర్కర్స్ శాలరీస్ పంచాయతీ ఇస్తుంది. అంటే ఎంత అకౌంటబిలిటీ అనేది. దట్స్ రియల్లీ గుడ్ టు హియర్ అండి. ఈ పంచాయతీస్ అంటే డెమోక్రసీ ఎక్కడైనా, అది పంచాయతీ మున్సిపాలిటీ ఎక్కడైనా స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే అడల్ట్స్, పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకునే కంటిన్యూయింగ్ సెంటర్స్ ఉండాలి. ఆ సెంటర్స్ లేనప్పుడు ఆ, మనకి చిన్న చిన్న గిఫ్ట్స్ తోటే ఓటర్స్, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు కేరళ మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ కొన్ని గ్రామ పంచాయతీలు యునెస్కో కూడా గుర్తించినటువంటివి సెంటర్స్ ఉన్నాయి. ఆ యునెస్కో వాళ్ళు గుర్తించిన ప్రైమరీ బేసిక్ రీజన్ ఏంటంటే అక్కడ లైఫ్ లాంగ్ కంటిన్యూయింగ్ లెర్నింగ్ ఆపర్చునిటీ అండ్ సెంటర్స్ ఉన్నాయని మన వెబ్సైట్లో చూస్తున్నాం. సో మనకి ఇక్కడ ప్రజలందరూ, విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి వారం కూర్చొని డిస్కస్ చేసుకునే విధంగా ఈ 18th పాయింట్లో ఉన్నటువంటి అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అవ్వగలిగితే డెమోక్రసీ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుందండి. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. నిజంగా కేరళని ఆదర్శంగా తీసుకోవాలి అన్నట్టు అయితే ఇక్కడ కేరళ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళ కొన్ని గ్రామాల్లో ఉన్నట్లయితే, మరి ఇక్కడ మన దగ్గర ఆ గ్రామాలన్నింటిలో సొంతంగా అధికారాలు తీసుకునే నిర్ణయాలు గ్రామాలకు ఉన్నాయంటారా? మెయిన్లీ ఇట్ ఈస్ ఏ పాలసీ. అంటే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చా? యా, చెప్పండి చెప్పండి. ఇట్స్ ఏ స్టేట్ పాలసీ. స్టేట్లో చాలా విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలు ఇవ్వడం లేదని ఒక నెపం పెడుతుంటాయి. కానీ అదే స్ఫూర్తితోని రాష్ట్ర ప్రభుత్వాలు మూడో ప్రభుత్వాలైన స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వడంలో వెనకాడుతుంది. అండ్ కేరళలో అధికారం అండ్ నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి నిధులను అండ్ సిబ్బందిని ఆ, ఒక ఒక కలం పోటుతో ట్రాన్స్ఫర్ చేసేసారు వాళ్ళకు కిందికి. అధికారాలు
అధికారాలు ఇస్తే నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అధికారాలు మాది వి ఏమంటారు మనము వి డిసైడ్ యూ పార్టిసిపేట్. అది మన ఇక్కడ ఉన్న పరిస్థితి. అక్కడికి తేడా ఏంటంటే ఫండ్స్ ఇచ్చారు కాబట్టి యూ డిసైడ్ యూ పార్టిసిపేట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మన దగ్గర ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే వీ హ్యావ్ నాట్ గివెన్ పవర్స్, ఫుల్ పవర్స్. సర్పంచ్ కూడా వెళ్ళి మండల ఎండిఓ దగ్గర నిలబడి చేతులు కట్టుకొని ఆ ఫండ్స్ కోసం ఎమ్మెల్యే దగ్గర బతిలాడుకోవడం అలా జరుగుతుంది. కానీ ఫండ్స్ పంచాయతీల్లో ఉంటే కేరళలో ఉన్నది ఏంటంటే 26% ఫండ్స్ స్టేట్ బడ్జెట్ నుంచి కేక్ లాగా కట్ చేసి, అంటే దేనికోసం అని చెప్పలేదు, చేసి అన్ని పంచాయతీస్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఫస్ట్ థింగ్ పాపులేషన్ వైజ్ స్టేట్ బడ్జెట్లో. దెన్ దే ఆస్ దెమ్ టు ప్లాన్ దేనికి కావాలి మీకు. అప్పుడు వాళ్ళు వార్డు మెంబర్లను కనుక్కొని ఆ వార్డులో ప్లానింగ్ ఏంటి, కొన్ని వార్డు స్థాయిలో ఉంటాయి, కొన్ని గ్రామ పంచాయతీ స్థాయిలో ఉంటాయి, ఇంకా కొన్ని మండల్ టైప్ ఉంటే ఆ మండల పంచాయతీలు అన్ని కూర్చొని ప్లాన్ చేసిండ్రు. సో పీపుల్స్ ప్లాన్ అని ఎవరైనా మీరు చదవాలి దాన్ని, అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జేఎంఐ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ పొలిటికల్ అండ్ ఇట్స్ ఏ రాజ్యాంగబద్ధంగా వచ్చిన అధికారాలు. ఇట్స్ నాట్ జస్ట్ చారిటీ ఫ్రమ్ ద స్టేట్. బట్ రాజ్యాంగపరంగా వచ్చిన అధికారాలను చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలుపరచవు. మనలాంటి సిటిజన్స్ డైలాగ్ దీన్ని రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా ముఖ్యమైన అంశం పౌరుల పార్టిసిపేషన్ను తక్కువ చేయడం, పౌరులను స్పెక్టేటర్స్గా చేయడం. డెమోక్రసీలో మీరు ఇప్పుడు చెప్తున్న నమవాస్త వ్యవస్థ అంటే నమమాత్ర రియల్ పొలిటిక్స్ ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు కాదు కదా, ఎన్నికల టు ఎన్నికల మధ్యన పౌరుల పాత్ర. సో అది మనము మిస్ అయినాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా మిస్ అయిపోయినాము. అది మళ్ళీ రివర్స్ రావాలంటే దాని మీద ఒక పొలిటికల్ క్యాంపెయిన్ జరగాలి. ఆ, ఈ ఈ ఈ క్యాంపెయిన్ కోసం కేరళ డెఫినెట్గా, యాక్చువల్లీ జేఎంఐ టీమ్ షుడ్ విజిట్ కేరళ. అప్పుడు బలం వస్తుంది. అరే అక్కడ అయితే దేశంలో అక్కడ అవుతున్నప్పుడు మన దగ్గర ఎందుకు కాకూడదు అనే బలం. అంటే నేను వెళ్ళాను లాస్ట్ మంత్ త్రివేంద్రం. అక్కడ వచ్చిన వాళ్ళు 85% to 90% చిల్డ్రన్ ఆర్ ఇన్ పబ్లిక్ స్కూల్స్, బికాస్ పబ్లిక్ స్కూల్స్ అండర్ లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ వాటిని స్ట్రెంథన్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ప్రెషర్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన దగ్గర పోయి అడగలేము కదా. మన సర్పంచ్ దగ్గర అధికారం ఉంది, నిధులు ఉన్నాయి, టాయిలెట్ లేదనుకోండి గ్రామస్తులు అడిగేస్తారు అంటే వెంటనే, ఏం చేస్తున్నావు నువ్వు, పైసలు ఏం చేసినావు, లెక్కది అంటారు. సో ఇట్స్ యాక్సెస్ టు ద గవర్నెన్స్. అది అది వింటుంటే చాలా విచిత్రం. ఇది నిజమా, అవుతుందా, ఇది కేరళ ఉట్టిగా చెప్తున్నామా అనేది అనిపిస్తుంది. పక్కకే కేరళ దాన్ని ఎందుకు మోడల్గా మనకు పెట్టలేదంటే అధికారాలు పోతాయని పెట్టలేదు. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీస్ కూడా అధికారాలు పోతాయని, వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు పోతాయని పెట్టలేదు అంతే. సో ఇట్స్ నాట్ ఏ డిసిషన్ మేకింగ్ ప్లస్ ప్లస్ నిధులు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మీ సెలవును ఖచ్చితంగా మేము తీసుకుంటాము. మాకు ఒక ప్లాన్ చేసుకొని కేరళ వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాము. అయితే కొంతమంది పొలిటికల్ వేత్తలు, రాజకీయవేత్తలు ఏమంటున్నారు, ఎప్పుడైతే పదవిని కానీ మొత్తం కింది స్థాయి వాళ్ళకి పూర్తిగా ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది, అందుకని మేము ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇప్పటికైనా కూడా మేము వాళ్ళు ఒక బిల్లు పెడితే, వాళ్ళ ప్రపోజల్ పెడితే మేము అప్రూవ్ చేస్తున్నాం కదా, లేదంటే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు అనే ధోరణిలో కొంతమంది కప్పిపుచ్చుకునేలాగా మాట్లాడుతున్నారు. అయితే ఈ ధోరణిలో ఏమంటారు? మణిమ గారు, మీరు ఏమన్నా చెప్తారా? మీరు చెప్తారండి వెంకటరెడ్డి గారు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటారా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ రేజ్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సెప్షన్. చాలా Yes. ముఖ్యమైన పర్సెప్షన్ అది. See, 12,000 పంచాయతీలు ఉన్నాయి తెలంగాణలో. సో Yeah. 12,000 పంచాయతీలు దొంగలు అనలేము ఒకటి, 12,000 పంచాయతీని అండర్మైన్ చేయలేము, అండ్ 50% ఆర్ ఉమెన్. అండ్ అండ్ మనం ఇప్పుడు అనుకుంటున్న రాజ్యాధికారం ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు, దే ఆర్ హెడింగ్ ద పంచాయత్స్. యాక్చువల్లీ మనం ఇది ఇచ్చి చూడలేదు, కానీ కేరళలో ఇచ్చాం కాబట్టి అక్కడ దుర్వినియోగం కన్నా ఎక్కువ సద్వినియోగం అవుతుంది. దుర్వినియోగం కావడం కాదు 100% నేను, ఎక్కువ శాతం సద్వినియోగం అవుతుంది. సో 12,000 స్ప్రెడ్ డిసెంట్రలైజ్డ్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే కరప్షన్కు చాలా తక్కువ ఛాన్సెస్ ఎందుకుంటాయి అంటే, నేను ఇంతకుముందు చెప్పిన రోడ్డు వేస్తున్నాడు, అక్కడ ఉన్న కమిటీ ఉంటుంది, సబ్ కమిటీ గ్రామస్తులతో, ఇట్స్ నాట్ ఎలక్టెడ్ వన్, ఈ పౌరులు. క్వాలిటీ లేకుంటే వాడు ఇమీడియట్ గల్లబట్టి అడుగుతాడు, ఏం రాక అండ్ అడుగుతారు కాబట్టి వీడు క్వాలిటీనే ఇస్తాడు. యూనో దట్ కెపాసిటీస్ బిల్డింగ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ, బట్ బిల్డ్ దోస్ కెపాసిటీస్ అనేది చాలా ముఖ్యం. అండ్ రాజకీయ నాయకులు డెఫినెట్గా అధికారం వాళ్ళ దగ్గర రావాలనుకుంటారు, డీసెంట్రలైజ్ చేయాలని. ఈవెన్ రాజకీయ నాయకులు కాదు, ఆల్ సంఘాలు. ఐ డోంట్ నో జేఎంఐ, నాకు అంతా తెలియదు కానీ చాలా వరకు సంఘాలు, సంస్థలు నాట్ డెమోక్రటిక్. యాక్చువల్లీ వాట్ వీఆర్ కాలింగ్ ఇస్ దే నాట్ డెమోక్రటిక్. వన్ మ్యాన్ షోలో నడుస్తుంటాయి, ఒక్కరే నడిపిస్తుంటారు సంఘాలను. ఒక ప్రజాస్వామికమైన వాతావరణంలో లేవు చాలా సంఘాలు, ఆల్ యూనియన్స్, ఎవ్రీథింగ్. సో ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ డిబేట్. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ రేజ్ దీస్ ఇష్యూస్.
యా థ్యాంక్ యూ అండి. మన శివ, నేను లెట్ మీ ప్రజెంట్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ద ఆడియన్స్ సో దట్ దే క్యాన్ బెటర్ పోజ్ దేర్ క్వశ్చన్స్, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా, ఐ విల్ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఐ థింక్ మీరు నాది షేర్ కనబడుతుంది అనుకుంటా. ఎస్. సో ప్రజాస్వామ్యం అంటే హోలిస్టిక్ చేంజ్, ఒక సోషల్ ఇంక్లూషన్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇవన్నీ బేసిక్గా మనం అన్ని ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. నేషనల్ లెవెల్లో కూడా దెర్ ఆర్ సెవెరల్ స్కాలర్స్ హు ఆర్ ఫ్రీక్వెంట్లీ టైమ్ అండ్ అగైన్ దే ఆర్ ప్రెసింగ్ ఆల్ దీస్ పాయింట్స్. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 40, దిస్ ఈస్ ఎ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, రైట్? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అది ఒక పొలిటికల్ లీడర్షిప్ మీద ఒక ఏమంటారు మోరల్ ఆబ్లిగేషన్ పెట్టింది, moral responsibility. It directs the state to organize village panchayats and empower them appropriately. It's a moral responsibility. It was provided in the constitution at the beginning itself, after formation of our, after independence. దాని తర్వాత దాని మీద మర్చిపోయింది. 1992లో 73rd అమెండ్మెంట్ ద్వారా ఈ గ్రాస్ రూట్స్ డెమోక్రసీని ఎంపవర్ చేయాలని కూడా అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఒక 29 సబ్జెక్ట్స్ను పంచాయత్స్కు డెలిగేట్ చేయాలనేది కూడా వాళ్ళు క్లియర్గా మనం రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేసుకున్నాం. కానీ ఏమవుతుందంటే చేసుకున్నాము, దాని తర్వాత ఏంది, మనము 2015లో కూడా ఒక లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ గోల్స్, దీస్ ఆర్ ఆల్ గ్లోబల్ గోల్స్, గ్లోబల్ కమిట్మెంట్స్, ఇవన్నీ మనము వేరియస్ అకేషన్స్లో ఇవి ప్రపంచానికి కూడా మనం కమిట్మెంట్ ఇచ్చాం. దానిలో భాగంగా 17 గోల్స్ని కూడా లోకలైజేషన్ చేయాలని కూడా మన పాలసీ, నేషనల్ పాలసీ చెప్తుంది. చూసిందా ఇప్పుడు, లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బై 2030. ఈ పాలసీ డెసిషన్ దిస్ వాస్ టేకెన్ ఇన్ 2015 బై రియలైజింగ్ సర్టెన్ బై పార్టిసిపేటింగ్ ఇన్ గ్లోబల్ సమ్మిట్స్. అక్కడ ఈ జరిగింది అన్నట్టు. చూడండి ఎన్ని రకాలైనటువంటి, అంటే అల్టిమేట్గా డెవలప్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ప్రజాస్వామ్యం ప్రకారం గ్రామం నుంచి వెళ్ళి స్టార్ట్ కావాలి. అక్కడే మనం మన మన సమాజం ఎక్కువ శాతం మనది అగ్రేరియన్ ఎకానమీ కాబట్టి ఇప్పటికి కూడా 60 to 70% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ లివింగ్ ఇన్ విలేజెస్. మీరు ఆ పాలసీని చూసినట్టయితే ఎకనామిక్ ఎంపవర్మెంట్, పావర్టీని టోటల్గా అలివేట్ చేయాలని ఒక గోల్ పెట్టుకున్నాను. ఒక హెల్దీ విలేజ్ చేయాలని గోల్ పెట్టుకున్నాం. శానిటేషన్ బాగుండాలి, దాంట్లో చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ చేయాలనేది, వాటరు సఫిషియెంట్ వాటర్ సస్టైనబుల్గా ఉండాలనేది, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలని, ఎన్విరాన్మెంట్ బాగుండాలని, ఇవన్నీ ఎన్నో గోల్స్ పెట్టుకున్నాం. అన్ని పాలసీస్ బాగానే ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే దీస్ ఆర్ ఆల్ ద రిపోర్ట్స్, ఈ రీసెర్చ్ రిపోర్ట్స్, ఈ డేటా అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ చేసిన రిపోర్ట్స్ ప్రకారమే ఐ ప్రిపేర్డ్ దిస్ ప్రజెంటేషన్. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్కంప్లీట్ డెవల్యూషన్, ఎందుకు పంచాయత్స్ స్ట్రాంగ్ కాలేకపోతున్నాయి అంటే నెంబర్ 1 ఈస్ పొలిటికల్ విల్ లేకపోవడం అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. అంటే ఇన్కంప్లీట్ డెవల్యూషన్, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు కూడా అదే పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఫెడరలిజంలో ఏంటంటే స్టేట్స్ ఏం కంప్లైంట్ చేస్తే సెంటర్ మనకు పవర్స్ ఇస్తలేదు, అటానమీ ఇస్తడం, సరైనటువంటి ఫ్రీడమ్ ఇస్తలేదంట. అట్లనే వీళ్ళు కూడా ఇవ్వాలి కదా. ఇది స్టేట్ సబ్జెక్ట్లో ఉంది, పంచాయత్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్లో ఉంది. వీళ్ళకు ఆ విల్ లేదు, వీళ్ళకు ఆ చిత్తశుద్ధి లేదు. వీళ్ళకు మన ఇది లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ను యాజ్ పర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెమోక్రసీ ఇది చేయాలనేటువంటిది వీళ్ళకు లేదు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్, దే ఆర్ నాట్ రియల్లీ అండర్స్టాండింగ్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు వెంకటరెడ్డి సార్ చెప్పినట్టుగా పొలిటికల్ ఇమ్యాచ్యూరిటీ అమాంగ్ ద పీపుల్. ఒక్కోసారి క్వశ్చన్ ఏమొస్తుందంటే ఇన్ ఇండియా డూ వీ హ్యావ్ రియల్లీ ద సిటిజన్స్ అంటే బాధ్యతాయుతంగా ఉండాలి కదా, ప్రశ్నించే విధంగా ఉండాలి కదా, పార్టిసిపేటివ్గా ఉండాలి కదా. అంటే ఒక విల్ ఉంటేనే, పొలిటికల్ విల్ ఉంటేనే కదా పీపుల్ కూడా అడగాలి కదా, ప్రజల పార్టిసిపేషన్ కూడా చేయాలి కదా, క్వశ్చన్ కూడా చేయాలి కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది కూడా అడగాలి కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు టాప్ టు బాటమ్ అప్రోచ్తోనే వీళ్ళు ఫాలో అవుతున్నారు కదా. డెమోక్రసీ అని, బిగ్గెస్ట్ డెమోక్రసీ అని పేరు చెప్పుకున్నప్పటికీ కూడా ఏ పాలసీ కూడా ఏది కూడా పైనుంచి వెళ్ళి వస్తుంది, టాప్ టు బాటమ్ అప్రోచ్, నాట్ బాటమ్ టు టాప్ అప్రోచ్ లేదు కదా. సో అదొకటి. ఇంకొకటి మనకు కొద్దిగా డెవల్యూషన్ చేసినప్పుడు, ఇప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీ డెవల్యూషన్ చేశారు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా కొన్ని ఫండ్స్ ఇస్తున్నారు, కానీ ఆటోనమీ జరగడం లేదు. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు మనకు, వాళ్ళకు ఆటోమేటెడ్గా ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో చూసుకుంటే ట్యాక్సేషన్, మనము ఎవరైనా ఒక వస్తువు కొన్నారంటే ఆటోమేటిక్గా
విలేజ్కు ఆ ప్రాంతంలో ఉన్న విలేజ్ షాప్లో కొంటే ఆ విలేజ్కి వెళ్ళిపోతాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ విధమైన పన్నులు కూడా ఆ విలేజ్కి వెళ్ళిపోతాయండి, ఆ సిటీకి వెళ్ళిపోతాయి, ఆ మండలానికి వెళ్ళిపోతాయి. దెర్ ఇస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ దే హ్యావ్ డిసైడెడ్ ఇట్. ఎవరినో పోయి బతలాడాల్సిన అవసరం లేదు. ఎవరికో పోయి మనం మనకు ఫండ్స్ రిలీజ్ చేయండి, గ్రాంట్స్ రిలీజ్ చేయండి, మా గ్రామానికి ఇది చేసుకుంటాం అది చేసుకుంటాం అని అడగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి, ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతాయి. సో దాన్ని బట్టి ఆ సిటీలో కానీ ఆ గ్రామంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ సెల్ఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఆ డెమోక్రటిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఇయర్లీ ప్లాన్ చేసుకొని ఆ, వాళ్ళు ఏం మన మన అవసరాలు ఏంటి, మన పరిస్థితి ఏంది, మనకున్న వనరులు ఏమున్నాయి, ఎంత బడ్జెట్ వచ్చింది మనకు ఈ సంవత్సరము అనేది చూసుకొని వాళ్ళు ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ. అది రావడం లేదు కదా. అది రావడం లేదంటే ముఖ్యంగా ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ అన్ని ఏం చెప్తున్నాయంటే పొలిటికల్ ఇమ్మాచ్యూరిటీ. పీపుల్ ఆర్ నాట్ ఫీలింగ్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ అ డెమోక్రటిక్ సొసైటీ అనేది మనకు క్లియర్గా చెప్తున్నది. సో ఎలక్షన్స్ పెట్టినప్పటికీ కూడా ఈ రీసెర్చ్ క్లియర్గా చెప్తుంది, 90% ఆఫ్ ద ఈ సర్పంచెస్ ఎవరైతే ఎలక్ట్ అవుతున్నారో వాళ్ళకి అవేర్నెస్సే లేదు, ఆ చట్టం పట్ల అవగాహన లేదు, ఆ చట్టంలో ఉన్నటువంటి ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆ విలేజ్కి ఏమి ఇచ్చారనేది బాధ్యత అవగాహన లేదు. అక్కడ ఉన్నటువంటి విలేజ్ ఆఫీసర్ యొక్క విధుల నిర్వహణలో ఏం చేయాలనేది కూడా వాళ్ళకు అవగాహన లేదు. ప్రోటోకాల్స్ పెట్టారు, ప్రాసెస్లు పెట్టారు, మీరు ఇంత కాలంలో గ్రామ పంచాయతీ చేయాలి, విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు లేకపోవడం వల్ల ఇది ఒక డిఫరెంట్ డైరెక్షన్లో మన లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ను పనిగట్టుకొని ఎవరైతే ఈ పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్గా గెలుస్తున్నారో వాళ్ళ స్వార్థ లాభాల కోసము ఇది ప్రాపర్గా దీన్ని జరగనివ్వడం లేదనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి మనం కొత్త పోకడలు చూస్తున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీలో వేలం వేసి నేను 20 లక్షలు ఇస్తాను, 30 ఆ పోస్టుకు తీసుకొని ఇచ్చి వాళ్ళు వేలాలు వేస్తున్నారు. మరి ఇది ఎటుపోతున్నది? ఇస్ దిస్ రియల్లీ డెమోక్రసీ? ఇస్ దిస్ రియల్లీ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ స్ట్రెంథనింగ్ అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ రిపోర్ట్స్ కమింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. కొంతమంది స్కాలర్స్ యూనివర్సిటీస్ నుంచి వెళ్ళి ఈ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇవి ముందుకు పోవడం లేదు. అంటే ముఖ్యంగా పొలిటికల్ పార్టిసిపేషన్ లేకపోవడం, అంటే ప్రజల లోపల ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ద డెమోక్రటిక్ సిస్టమ్ అనేది అదొకటి బాగా ప్రస్ఫుటంగా మనకు కనబడుతున్నది అనేది ఈ రిపోర్ట్స్ ద్వారా మనకు తెలుస్తున్నది. ఇంతకుముందు మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఫైనాన్షియల్ ఆటానమీ అనేది ఒక ముఖ్యమైన పాయింట్గా మనము ఈ రిపోర్ట్స్ కూడా మనకు తెలియజేస్తున్నది. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా పంచాయత్స్ ఆర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, బట్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ కంట్రిబ్యూటింగ్ ఫైనాన్షియల్ నీడ్స్. ఇది ఎందుకు జరగడం లేదు అనేది మనము మరి మన అందరము క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే యాజ్ పర్ షెడ్యూల్ 11, 29 functions should be devoluted to gram panchayats, but major state governments are not devoluting the powers. Why? అయితే తెలంగాణలో రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అవుట్ ఆఫ్ 29 ఓన్లీ 10 డెవల్యూషన్ చేశారట. ఏపీలో 25 చేశారు, బట్ ఇట్స్ వ్యారీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. బట్ మన ఫోకస్ ఏంటంటే ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్లో. సో మన స్టేట్ కూడా ఓన్లీ 10 డెవల్యూషన్ చేసినాయి అనేది మనకు కొన్ని రిపోర్ట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో అయితే ఇంకొకటి మనం డెవలప్డ్ కంట్రీస్లో ఒకటి బాగా చూసినట్లయితే వాళ్ళ ట్యాక్స్లు కూడా వాళ్ళే ఇంపోజ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి అవసరాలను బట్టి దే క్యాన్ కమ్ విత్ సమ్ బెటర్ ట్యాక్స్ సిస్టమ్ ఆల్సో. అట్లా లోకల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్సే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అధికారాలతోని, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా అది ఒక ప్రభుత్వం. అది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఉందో, లోకల్ గవర్నమెంట్ అది. మనం అన్ని కన్సెప్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నాయి, బట్ ది ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఎట్స్ అ పూర్ లెవెల్. మరి దీనికి ఇక మన పాల్గొన్న సభ్యులు ఒక కాంక్రీట్గా సజెషన్ చేసి మరి దీనికి కార్యాచరణ ఏంది అనేది మనం సూచించగలిగితే, సో వీ క్యాన్, ఐ థింక్ దట్ విల్ బి బెటర్ ప్రొడక్టివ్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో అండ్ మూవింగ్ టు ది ఆడియన్స్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. రామదాస్ గారు, మీరేమైనా చెప్పదలుచున్నారండి ఈ టాపిక్ గురించి? గుడ్ ఈవినింగ్ అందరికి. బేసికల్గా ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మనకి ఒక 20 years బ్యాక్ అట్లా ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది ఉంది కాబట్టి, ప్రజలు రాజకీయంగా చైతన్యం ఉన్నారు కాబట్టి
కొంతవరకు మన దగ్గర కూడా కొంత నడిచినాయి. ఈ మధ్య కాలంలో ఏంటంటే పైనుంచి ఒక కేంద్రీకృతం అయ్యి పైనుంచి జస్ట్ ఒక ఫండ్స్ ఇస్తున్నారు, వాడు ఖర్చు పెడుతున్నారు. ఆ ఫండ్స్ కూడా పంచాయతీ ప్రెసిడెంట్ కాంటాక్ట్ లైవ్ చేసుకొని అట్లా చేస్తున్నారు. ఇంకా వెంకటరెడ్డి గారు చెప్పినట్లు కేరళలో ఒక జరుగుతున్నాయి అన్నారు. కేరళలో ఏంటంటే వాళ్ళు కాన్స్టిట్యూషనల్ గా 73 అమెండ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ రాజకీయ చైతన్యం ఉంది కాబట్టి, లెఫ్ట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక ఆ సిస్టమ్ బిల్డ్ అయింది, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు అది లేదు. సో మొత్తంగా ఏంటంటే ఇప్పుడు రాజకీయ చైతన్యం అనేది లేకపోవడమే. జస్ట్ సింపుల్ గా ప్రెసిడెంట్ వీళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్లు ఒక వాళ్ళ ఫాలోవర్స్ గా ఉన్నారు. వాళ్ళు స్వతంత్రంగా మనకి పవర్స్ ఉన్నాయి, ఇలా చేయడానికి మనకు అవకాశాలు ఉన్నాయి, ఒక స్పృహ అనేది లేకపోవడమే మేజర్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. సో దానికి మనం ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది తక్షణ మన ముందున్న కర్తవ్యం. అది ఎట్లా అనేది మనం ఆలోచించాలి. కాన్స్టిట్యూషన్ అయితే పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రమేష్ గారు చెప్పినట్లు 26% అలకేట్ చేస్తున్నారు. అది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉంది కాబట్టి వాళ్ళు అలర్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలో 96 ఆ ప్రాంతంలో అయితే కొంతవరకు ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక జన్మభూమి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చిండు. సో అక్కడ ఏంటంటే ప్రజలు సర్టిఫై చేస్తేనే ఆ ఫండ్స్ అట్లా వాళ్ళకి రిలీజ్ చేసేటోళ్ళు, అంత పవర్ఫుల్ ఉండి. ఇప్పుడు సింపుల్ గా పేపర్ మీద మాత్రమే అన్ని జరుగుతున్నాయి. వాళ్ళు ఆ ఖర్చు పెట్టడానికి వాళ్ళు వార్డు మెంబర్స్ వాళ్ళే ఉంటారు, పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, సంతకాలు పెడతారు, బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం లేదు. సో ప్రజల భాగస్వామ్యం లేదు కాబట్టి ప్రశ్నించే ఒక స్పృహ లేదు కాబట్టి, సో అది ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ఉన్నట్లు ఇవి అమలు పరుస్తున్నట్లు వాళ్ళు ఒక ఇది క్రియేట్ చేస్తున్నారు. అది వాస్తవంగా అలా జరగట్లేదు. కానీ మనం మొన్న జనగాంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన గంగదేవపల్లి ప్రెసిడెంట్ చెప్పారు, వాళ్ళు అక్కడ స్లో ఉంది కాబట్టి వాళ్ళందరూ ఒక జనం ఒక భాగస్వామ్యంతో వాళ్ళు ఆ అభివృద్ధి అనేది చేయగలిగారు. అది మనకి మొన్న క్లియర్గా వాళ్ళు ఇద్దరు చెప్పారు మనకి. సో దాన్ని మనం స్ట్రైట్గా తీసుకొని దాన్ని మోడల్గా తీసుకొని మనం ముందుకు పోతే బాగుంటుంది. యా, థ్యాంక్ సో యూ. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి నాది. అయిపోయిందా? సార్ నాది ఒక క్వశ్చన్ టు ది ఆల్ ద మెంబర్స్ ఆర్ ప్రజెంట్. మన దేశంలో పౌరులు ఉన్నారా? ఆ స్పృహ అంటే ఏదో బతుకుతామో మనకి ఏదో కంఫర్ట్గా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కొద్దిగా గొప్ప పోయిన ఉంది కాబట్టి మన దగ్గరికి రాలేదు కాబట్టి ఆ సమస్యలని కాంప్రమైజ్ అవుతూ బతుకుతున్నారు. నిజంగా పౌరులాగా బతకడం అనేది లేదు. అదే అంటే నేను ఐఎమ్ ఆస్కింగ్ ఏ ఫండమెంటల్ క్వశ్చన్. పౌరులు ఉంటే బాధ్యత ఉంటారు కదా. ఇప్పుడు 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకుని ఓటేయరు కదా. మన దేశంలో పౌరులు ఉన్నారా? ఎంతమంది పౌరులు ఉన్నారు? ఇప్పుడు 140 కోట్ల ప్రజానీకం అని మనం చెప్తున్నాం, కానీ మన దేశంలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పౌరులు ఉన్నారు? ఎంతమందికి పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది? వాట్ ఈస్ దేర్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ ఎ డెమోక్రసీ సిస్టమ్స్? కల్చరల్ గా ఒకటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే ఈవెన్ కమ్యూనిస్టులు కానీ ఈవెన్ మనలాంటి ఆలోచించే వాళ్ళు కూడా సమస్య ఏంటంటే ఒక ఒక గుడ్డి పద్ధతిలో వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు కల్చరల్ గా కానీ లేకపోతే రిలీజియన్ పరంగా కానీ లేదనుకోండి క్యాస్ట్ పరంగా కానీ వాళ్ళు ఎంత తప్పులు చేసినా కూడా వాళ్ళ తప్పులాగా కనపట్లేదు వాళ్ళకి. మనవాడు మన పార్టీ మన మతం అనే దాంట్లో ఆ, వాళ్ళు క్వశ్చన్ చేసే ఒక ఈ స్లో అనేది మిస్సింగ్ ఉంది సార్. I think ఇప్పుడు యా ప్లీజ్ సార్ I think I have a different opinion on this. If చెప్పండి. see, citizens every day they are struggling, they are fighting, they are questioning. మనకు తెలియకుంటే అది వాళ్ళకి లేదనడం తప్పు. ఒకటి అంటే ద కెపాసిటీస్ ఆఫ్ సిస్టమ్కు ఆ కెపాసిటీ ఉందా? ఆ ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నను తీసుకోవడానికి కెపాసిటీ లేనితనం అనేది నాకు అనిపిస్తుంది. అంటే గ్రామాలలో ఎవ్రీడే వన్ ఈజ్ ఎవరిని ముంచకుండా వారి పని వారిని చేసుకొని వాళ్ళ రైట్స్ ఉంటే అడగడం అనేది పౌరులు. ఎవరిని ముంచకుండా. ఇక పౌరులు కాని ఎవరో మీరు చూడండి. సి ద ఎంటైర్ పౌరులను మనం ఎప్పుడు కూడా అండర్మైన్ చేయడానికి లేదు. వాళ్ళు ఉన్న 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎవ్రీ డే నో సండే. లెట్ మీ టెల్ యూ, వీఆర్ ఆల్ పౌరులు. సండే సాటర్డే లగ్జరీ ఉంది మనకు. మెజారిటీ పీపుల్ ఆర్ రియలీ వర్కింగ్ హార్డ్ అండ్ క్వశ్చనింగ్ ఎవ్రీ డే. దే ఆర్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. పాఠశాలకు స్కూల్ టీచర్ రాకుంటే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పేవాళ్ళు లేక ఒక వారం అయినాక ఈ ప్రజలకు చైతన్యం లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను 10-15 రోజుల కింద, ఒక 20 రోజుల కింద గ్రామంలో మహిళలందరూ నడుముకు కంగు ఇక్కడ కట్టుకొని ఒకటి ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ హియర్. ఎప్పుడు స్పందించాలి? ఎప్పుడు స్పందించాలి? ద మేజర్ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిర్దిష్ట సమయాలలో ఒక బాధ్యత ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఆ బాధ్యత? దే ఆర్ డెలిగేటింగ్ ఏ పవర్ ఫర్ 5 years బై కాస్టింగ్ దేర్ ఓట్, రైట్? ఆ సమయంలో నువ్వు స్పందించాలి. యు ఆర్ రెస్పాన్సిబుల్ టు పికప్ ఎ రైట్ లీడర్ హూ రిప్రజెంట్స్ ద విల్ ఆఫ్ దేర్ పీపుల్, రైట్?
అది జరుగుతుందా అనేది పాయింట్. ఇప్పుడు అంతా ఇచ్చేసి నువ్వు డెలిగేట్ చేసేసి వాని చేతిలో దుర్మార్గుని చేతిలో పవర్ పెట్టి నువ్వు తర్వాత బాధపడతా నేను క్వశ్చన్ చేస్తా అంటే ఎట్లుంటది? యు ఆర్ నాట్ క్వశ్చనింగ్ ఎట్ రైట్ టైం అనేది మన పాయింట్. ఆ రైట్ టైంలో ఎవరు క్వశ్చన్ చేస్తారు? ట్రూ రెస్పాన్సిబుల్ సిటిజన్ క్వశ్చన్ చేస్తారు. I think I totally disagree with this argument where the people are struggling, where two chores are coming, one chore ఎన్నుకుంటారు. నువ్వు ఇద్దరు చోర్లను పెట్టి నువ్వు ఎవరినైనా ఎన్నుకో అంటే ఏం చేయమంటావు వాడిని? ఎవరిని ఎన్నుకోమంటావు అనేది ప్రశ్న. సో డెమోక్రసీలో పీపుల్ను కనుక అండర్మైన్ చేస్తే ద హోప్ లాస్ట్. అండ్ ద పీపుల్ హూ ఆర్ నౌ ఇంత మాత్రం మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ పూర్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ వాట్ ఎవర్ ద వీకెస్ట్ డెమోక్రసీ. I think we are not voting. We are sitting in the, we means we. We are not luxuries. అన్ని luxuries ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నాం ఇవి. Every day they are questioning, they are fighting. They are fighting with their leaders also. You see their articulation, but you have to train your chores to respond, not the people. ఎవ్రీ డే స్ట్రగుల్లో ఉన్నారు వాళ్ళు. అది కనుక మనము అండర్మైన్ చేయడం మొదలు పెడితే మనకు బలం రాదు. మనకు రోజు ఇటువంటి సమావేశాల్లో వీక్నెస్ వస్తుంది. అంటే నేను ఎవ్రీ డే ఐ మీట్ పీపుల్ హూ ఆర్ క్వశ్చనింగ్ ఎవ్రీ డే. సో రోజు ప్రశ్నించే వాళ్ళను మనము మాట్లాడకపోతే మనకు బలం రాదు. మనం ఇట్లా మాట్లాడుకుంటాం, చాలా వీక్ అయిపోతాం మనం. ప్రజలు బాగలేరు, సెల్ఫ్ రైటియస్ అయిపోతాం మనం. సో దట్ సెల్ఫ్ రైటియస్ ఈజ్ ఎ డేంజరస్ ట్రెండ్ ఫర్ డెమోక్రసీ. సార్ వెంకటరెడ్డి గారు హోప్ ఈజ్ ద ఓన్లీ థింగ్. అండ్ దిస్ డబ్బు పంచడము తీసుకోవడం అనేది, యూ హ్యావ్ ఏ లగ్జరీ టు హ్యావ్ ఏ న్యూట్రల్. మీకు లగ్జరీ ఉంది, ఆ న్యూట్రాలిటీ మీకు ఎవరు ఇయర్ డబ్బు ఇవ్వడానికి. ఇప్పుడు ఊళ్ళల్లో పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ వీడు కాంగ్రెస్ వాడు వచ్చి 1000 రూపాయలు ఇస్తాడు, టీఆర్ఎస్ వాడు వచ్చి 1000 రూపాయలు ఇస్తే తీసుకోను అన్నాడు అనుకోండి. తీసుకోను అంటే దట్ ఈస్ బ్రాండెడ్ యాజ్ హీస్ ఎ కాంగ్రెస్. సో the issue is who is distributing money is the issue, not the taking money. సో సమ్వేర్ ఎక్కడో మనము ద రియల్ కల్ప్రిట్స్ని వదిలిపెట్టి ద సిటిజన్స్ని మనం పట్టుకుంటే వాళ్ళకున్న హోప్ను పోగొట్టిన వాళ్ళం అవుతాం అనేది నా అభిప్రాయం. సార్ అండ్ వెంకటరెడ్డి సార్ ఎవ్రీ డే ఇంకొకటి మిగుస్తాను సార్, నేను చెప్పడం మర్చిపోయినా. రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూషన్లో ఒక గ్రామంలో మహిళలందరూ కలిసి కొంగు నడుముకు చుట్టి ఊరు బడిని బాగు చేసుకుందామని కదిలిండ్రు. 6 నెలలుగా తిరుగుతూనే ఉన్నారు. వారిని సిటిజన్స్ అనాలన్నా లేదా? 6 నెలలుగా అందరినీ తిరుగుతున్నారు. ఎమ్మెల్యేని ఎందుకు అడగలేదంటే ఆయన చీఫ్ మినిస్టర్ దొరకడు, ఎమ్మెల్యే. బట్ ఆల్ ఆఫీసర్స్తో అందరితో మాట్లాడి తగాదా పెట్టుకున్నారు. ఆ తగాదాలోని హైదరాబాద్కి వచ్చారు, తగాదా పెట్టుకున్నారు, టీచర్స్ని తీసుకొనే పోయిండ్రు. ద ఎంటైర్ విలేజ్, ఆల్ 10 సంఘాలు, మహిళలు అండ్ దళిత్ మహిళలు అండ్ బీసీ మహిళలు అందరూ, వాళ్ళ కులం లేదు. మనం ఏదో కులం మీద పోతారు అది అంటున్నాం. కులం మతం లేదు, ఒక యూనివర్సల్ ఇష్యూని తీసుకున్నారు స్కూల్ గురించి. If these are not the citizens, who are the citizens now? So I differ with this idea of అంటే ఇక్కడ నేను undermining అనేది the citizens. ద పర్సెంటేజ్ ఆఫ్ ద సిటిజన్స్ ఐఎమ్ ఆస్కింగ్. అట్లా స్పందించేటోళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఉన్నారు సార్, ప్రతి గ్రామంలో ఉన్నారు. మీరు లేరు అనుకోవడం పొరపాటు. JMI should visit the villages who are questioning people. Many of them, that space create చేయలేము మనం వాళ్ళు చెప్పడానికి. ఎన్నిసార్లు ప్రశ్నించారు, ఎన్నిసార్లు ఎంఆర్ఓని ఎన్నిసార్లు ఎమ్మెల్యేని ప్రశ్నించారు. ఒక్కసారి స్టడీ చేయండి. గల్లా పట్టిన వాళ్ళు ఉన్నారు, మొత్తం ఏం సంగతిరా, ఏం చేస్తున్నావు అని. సో మనం వాళ్ళ పరిస్థితిని మనం ఎన్ని మెజారిటీ, మళ్ళీ ఇప్పుడు ఇది చెప్పేసరికి మెజారిటీ కాదు, మనం ఒక స్టడీ చేద్దాం. ఊర్లలో ఎన్నిసార్లు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సిస్టమ్ కెపాసిటీని పెంచాలి అనేది మాట్లాడాలి. మనము ఎమ్మెల్యే కెపాసిటీని పెంచు, దొంగో లంగో ఎన్నికైండు, వాని కెపాసిటీస్ని పెంచు రెస్పాండ్ కావడానికి. సిటిజన్ అడుగుతున్నాడు ఆ ప్రశ్నకు. ఈరోజు బుల్డోజర్ మీద కూర్చొని అల్లుకొని గుడిసె కూడా కొడుతుంటే ఒకడు అల్లుకొని బుల్డోజర్ను కౌగలించుకొని ఉన్నాడు. అగెన్స్ట్ ద పూర్ ఇండ్లు కూడగొడుతుంటాయి. ఇక వాడు సిటిజనా కాదా నాకు చెప్పండి. దిస్ ఈజ్ వేర్ ద సిస్టమ్ ఈజ్ గోయింగ్. సిటిజన్స్ ఆర్ గోయింగ్ అండ్ సిస్టమ్ ఈజ్ కంఫర్ట్ జోన్లో ఉన్నారు. అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్ కంఫర్ట్గా ఉంటాయి ఎమ్మెల్యేకు, మంత్రులకు. ఏమవుతుందంటే అవును మా పౌరులు సరిగా లేరు అందుకనే హాయిగా ఉన్నాం అనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం కన్సర్న్ అంతే నాది. సారీ ఫర్ ఎమోషనల్ అయిపోయి ఎక్కువ మాట్లాడితే సారీ. హలో సార్ వెంకటరెడ్డి సార్, అది ప్రశ్నించట్లేదు అంటలేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళకి కావాల్సినంత రాజకీయ చైతన్యం అనేది లేదు. ఇప్పుడు అది మిస్సింగ్. ఇప్పుడు ప్రజలు క్వశ్చన్ చేసే దగ్గర ఉన్నారు. సమస్య ఏంటంటే వాళ్ళని మనము మార్చే విధంగా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఇప్పుడు లాస్ట్ 15 ఇప్పుడు ఈవెన్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఈవెన్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా
అసెంబ్లీలో చర్చలు ఒక అర్థవంతంగా నియోజకవర్గం సంబంధించిన సమస్యలను డిస్కస్ చేసేటోళ్ళు. ఇప్పుడు మనకి జస్ట్ బుల్డోజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ ప్రజల నుంచి ఆ ఆ ఇంకా ప్రశ్నించే తత్వం, మాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ గా, మాకు ఈ రావాలి, మేము క్వశ్చన్ చేయొచ్చు అనే ఒక ఆ స్పృహ అనేది తగ్గింది. అది బికాస్ ఆఫ్ అది మనం ఎట్లా చెప్పాలంటే పూర్తిగా మనకి హక్కులు ఉన్నాయి, నేను నేను పౌరుడిని, నేను ట్యాక్స్ కడుతున్నా, నా డబ్బులతో నీ ప్రభుత్వం నడుస్తుంది అనే ఒక క్వశ్చన్ చేయట్లేదు. ఇప్పుడు మీరు అదొక సీఎం ఎమ్మెల్యే. చూస్తున్నా, సీఎం నేను ఏం చెప్తున్నా, నేను ఇస్తున్నా, నేను చేస్తున్నా అంటుండు. అది తప్పు కదా. ఆ బాధ్యత కాబట్టి ఆ బాధ్యత అనేది వాళ్ళకి తెలిసేటట్లు ఆ, ఇంతకుముందు సంఘాలు ఉండేవి, ఆ సంఘాలు ప్రెషర్ బిల్డ్ చేసేసాయి. ఇప్పుడు అవి బిల్డ్ చేయలేము. వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏదో ఒక గుడిగాల్సి మసేసి ఎవరు మాట్లాడకుండా క్వశ్చన్ చేసే వాళ్ళని సపరేట్ చేస్తున్నారు. కాబట్టి మనకెందుకు లేదు, నడుస్తుంది కదా అనే దాంట్లో ఉన్నారు. సో రాజకీయ చైతన్యం అనేది వస్తే ఆటోమేటిక్గా అకౌంటబిలిటీ పెరుగుతుంది. అకౌంటబిలిటీ పెరిగినప్పుడు సిస్టమ్స్ అన్ని ఒక కరెక్ట్ గా ఉంటాయి. అది మా ఇంటెన్షన్. ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు కానీ చేయాల్సిన దగ్గర చేయట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఓట్లు అన్న కూడా చూపెట్టట్లేదు. ఓట్లు అది అన్నప్పుడు సార్, ఇప్పుడు ప్రజలు రాజకీయ చైతన్యం లేదు అనుకోవడంలోనే ప్రాబ్లం ఉంది నాకు. ప్రజలు ప్రజలకు రెస్పాన్స్ చేసే లీడర్షిప్ కానీ రెస్పాన్స్ చేసే వాళ్ళు లేరు అనేది మనం అనాలి. కానీ ప్రజల మీద వేస్తే ఏమవుతుందంటే చాలా కంఫర్ట్ జోన్లో ఇప్పుడున్న పాలకులందరూ చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. యాజ్ ఎ జేఎంఐ, ఐ థింక్ వీ షుడ్ ఎయిమ్ అవర్ బుల్లెట్ నాట్ టువర్డ్స్ ఎ సిటిజన్ హూ ఆర్ ఎవ్రీడే స్ట్రగ్లింగ్ ఫర్ దేర్ లెవ్లీహుడ్, ఫర్ దేర్ ఎవ్రీథింగ్. దాన్ని పొలిటికల్ ఎట్లా చేయాలి అనేది వేరే అంశం. అది 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 ఆయన వాళ్ళ పని కాదు, సిటిజన్ పని కాదు అది. అది జేఎంఐ పని, లేకపోతే మీ పని, నా పని. అంతేగాని దాని కన్సాలిడేషన్ ఎలా చేస్తాం అనేది. సో ఇప్పుడు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ఇస్తారా సార్? ఇప్పుడు అడగకుండా ఇస్తారా? ఒక హెల్త్ ఫెసిలిటీస్ అడుగుతలేరు కావాలి. అనుకోవడం పొరపాటు సార్. నేను ఏమంటున్నా అంటే అడుగుతలేరు అని మీరు బ్రాండ్ వేస్తున్నారు చూడండి. దట్ ఈస్ ద దట్ ఈస్ మై కన్సర్న్. ప్రజలు అడుగుతలేరు అనేది కాదు, రెస్పాండ్ చేయడం లేదంటున్నాను నేను. అడుగుతున్న ప్రజలకు రెస్పాన్స్ చేసే కెపాసిటీస్ మన సిస్టమ్ రోజు రోజుకు తగ్గించి వేయబడుతుంది. మీరు అన్నారు కదా, వీడు సీఎం ఇస్తున్నాను అంటే, ఇస్తున్నాను అనేది ఎందుకు అంటున్నాడు అంటే ప్రజలు కాదు అది సమస్య. వాళ్ళు వచ్చిన నేపథ్యం అది. వాళ్ళు అదే అదే అంటారు. వాళ్ళు వచ్చిన నేపథ్యం ఎవరు? వాళ్ళు ఏమైనా ప్రజలకు రెస్పాండ్ అయ్యేటోళ్ళ వాళ్ళు? కాదు కదా. వాళ్ళు ప్రజలను నేను నా దృష్టిలో సిటిజన్స్ని కానీ పౌరులను కానీ అడుగుతలేరు, ప్రశ్నిస్తలేరు అనే అనే ప్రశ్న మాత్రం తప్పు సార్. అది అది మనం చాలా ఆర్గనైజ్ గ్రామాలలో చేయలేకపోతున్నాం. ఉన్న రాజకీయ పక్షాలు అయితే ఉన్నాయో, అపోజిషన్ లో ఉన్నాయి కావచ్చు, అది లేదా ఏరే కాదు. దట్ ఈస్ ఫైన్. ఐఎమ్ ఓకే, ఐ అగ్రీ విత్ యూ. అది రాజకీయ మన పక్షాలు అల్టిమేట్ గా ఏంటంటే మనం ఆర్గనైజ్ చేయలేకపోతున్నాం. ప్రజలను ఆ విధంగా అది ఆర్గనైజ్ చేయలేకపోతున్నాం. ప్రజల ప్రెజర్ బిల్డ్ ప్రజలు చేస్తుంది. ప్రజలు ప్రశ్నిస్తున్న వాటిని కన్సాలిడేట్ ఇన్స్టిట్యూషనలైజ్ చేయలేకపోతున్నాం అని అదే మన అదే మీద మా బాధ. వేసుకోవాలి. ప్రజలు అనొద్దు అంటున్నా నేను. మన మీద వేసుకోవాలి. అది సంఘాల మీద, సంస్థల మీద, పొలిటికల్ ఎస్ ఎస్ పార్టీస్ మీద. అది దట్ ఈస్ వాట్ మన మన యాక్చువల్లీ యాజ్ ఎ సోషల్ ఆర్గనైజర్స్ గా మన కన్సెప్చువల్ క్లారిటీ చాలా క్లియర్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళని గౌరవించాలి, వీళ్ళని గల్లబట్టుకోవాలి. అంతేగాని వీళ్ళని గల్లబట్టడం మొదలు పెడితే ఇక ఏడికి పోతారు వాళ్ళు? మనం కూడా అదే ఆర్గనైజ్ చేయాలంటే వాళ్ళకి ఆ చైతన్యం పెంచాలి. వాళ్ళకి ఇన్ని రైట్స్ ఉన్నాయి, ఇక ఇట్లా ఇట్లా గతంలో ఇలా ఉండేది, ఇంకా సార్. వాళ్ళు ఏరే ఉన్నారు సార్, పెట్టేసి చైతన్యం. మీరు ఒక లిటరేట్ ఉమెన్ అడగండి ఒక బస్తీలో పోయి, దే ఆర్ స్ట్రగ్లింగ్ అండ్ దే ఆర్ క్వశ్చనింగ్ సార్. దాన్ని రోజువారీ. కన్సాలిడేట్ చేయలేదు. మనము కన్సాలిడేషన్లో లేము, ఇన్స్టిట్యూషనలైజేషన్లో లేము. వాళ్ళు చేస్తలేరు అని పొలిటికల్ పార్టీ అంటది, ఎమ్మెల్యే అంటాడు, మంత్రి అంటాడు, వీళ్ళందరూ అంటున్నారు. కాబట్టి మనము వీళ్ళ గొంతు వైపు ఉండాలి. మనం వాళ్ళ ఎక్కడెక్కడ చేస్తున్నారు కనీసం ఐడెంటిఫై చేయగలమా? ఎన్ని చోట్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు? మన దగ్గర డేటానే లేదు. డేటా లేకుండా మనం అనడానికి లేదు. ఎన్ని చోట్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు? రోజు ఆంధ్రజ్యోతి ఈ నెలలో ఒక 3 నెలల ఆంధ్రజ్యోతిలు అండ్ ఈనాళ్ళు తీయండి, ఎన్ని చోట్ల ప్రొటెస్ట్లు ఉన్నాయి. చిల్డ్రన్, స్టూడెంట్స్, మాకు ప్రిన్సిపాల్ వద్దు, వాడు తిండి లేదు అని రోడ్లు ఎక్కుతున్నారు. ఇక ప్రశ్నించడం అంటే దాన్ని అనగదొక్కటానికి వీళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రశ్నను మనం ఎప్పుడు తీసుకోలే, ముందుకు తీసుకెళ్ళాలి. లాస్ట్ లీడ్ చేసే ఇది వాళ్ళు. సార్, ప్రొఫెసర్ గారు, లాస్ట్ 2 monthsలో ఒక 15-20 స్కూల్స్ రోడ్డు మీదకి వచ్చాయి, సైన్స్ టీచర్ లేడని. అవును. ఈజ్ ఇట్ నాట్ ఎ క్వశ్చన్? అండ్ దేర్ పేరెంట్స్ ఆల్సో. సో సో నేనేమంటున్నానంటే ఇన్ ద సొసైటీ దెర్ ఈస్ ఆల్వేస్ ఏ స్ట్రగుల్, ఏ బ్యాటిల్ ఫర్ దేర్ రైట్స్. బట్ ద అదర్ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్. దట్ వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఆర్ కెపాసిటీ బిల్డ్ దెమ్. అంటే వాళ్ళు కూడా కంఫర్ట్ జోన్లో ఎందుకున్నారంటే మనం కూడా అదే అంటున్నాం. కాబట్టి ఇక వాళ్ళు చేసేది ఏం లేదు, ప్రజలు తిరగబడ్డప్పుడు చూద్దాంలే అని కంఫర్ట్ జోన్. అది అది సార్, ప్రొఫెసర్ సార్, నేను అనేది అంతే. దట్స్ ఇట్. యా, వెంకటరెడ్డి గారు మంచి పాయింట్ ను మాకు గుర్తు చేశారు. సో యా, వి నీడ్ టు, యా, దట్స్ ఏ గుడ్ అండ్ వ్యాలిడ్ పాయింట్ మీరు ముందు పెట్టింది. లెట్ us debate on this, not to close it, but కన్విన్స్ వరకు కూడా లెట్ us debate. గ్రామాలకు వెళ్ళి మన జేఎంఐ కార్యకర్తలు వెళ్ళి వస్తే, మొన్న మేము మీటింగ్ అయింది కదా, ఎక్కడ సార్ అది? ఊర్లో మన కొమల్ల కొమ్మల్లో ఆ సర్పంచ్ చెప్తుంది ఏమంటే, ఈ గుట్టను
తొయ్యకుండా ఏమంటారు దాన్ని తొలవకుండా మైనింగ్ నిలబడ్డా మైనింగ్ నిలబడ్డా సార్. ఈజ్ ఇట్ నాట్ ఏ ప్రొటెస్ట్? టచ్ చేయలే వాళ్ళు, లేకపోతే అది మొత్తం గుట్టలు మొత్తం పోతుండే. షీ వాజ్ నరేటింగ్ దట్ స్టోరీ లైక్ పవర్ఫుల్. సో మనం వినడానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న క్రమం ఉంది. ఇప్పుడు ఆ సర్పంచ్ నెక్స్ట్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ, బట్ చెప్తున్నా నేను, దే ఆర్ దేర్. ఐ థింక్ ఐ స్టాప్ హియర్. బట్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిబేట్. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కూడా ప్రజలు ఎవరు అండ్ వాళ్ళ వాళ్ళ ప్రశ్నలు ఏమిటి అండ్ మన పాత్ర ఏమిటి, పొలిటికల్ పార్టీస్ పాత్ర ఏమిటి అనేది డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా కమ్యూనిస్ట్ పార్టీస్ కూడా ఇదే మొదలు పెడుతున్నారు. నేను ఎప్పుడు నా తగాదా అంతా ఇదే. ఇప్పుడు ప్రజలు లాభం లేదను, అరే మా ప్రజలే లాభం లేదంటే ఎటు పోతున్నారు పాపం, ఎక్కడ పోతున్నారు అండ్ హాయి ఉన్నారు అందరం. అది చాలా డేంజర్. అంటే మన మెంబర్స్కు నేను ఈ క్వశ్చన్ వేయడం దేనికనంటే, మన మెంబర్స్ లోపల ఎట్లా స్పందిస్తారు, వాళ్ళ స్పందన ఏంది అనేది నేను ఐ వాంటెడ్ టు మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. అలాగే అలా అందరి అభిప్రాయాలు చెప్పవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. దీనికి అంటే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అంటే గ్రామ స్వరాజ్యం అని మనం చట్టాలలో ఎన్ని రాసుకున్నాం, మన కాన్స్టిట్యూషన్ ఎన్ని ప్రొవిజన్స్ చెప్తున్నా కానీ అది సరిగా అమలు కావడం లేదనేది మన అందరి ఆవేదన. ఈ రోజు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనము ఈ డిబేట్ పెట్టడం జరిగింది. మీరు ఇప్పుడు జరిగినటువంటి అంశాల మీద మీరు మీ అభిప్రాయాలను ప్లీజ్ ఓపెన్గా చెప్పండి. ఎందుకంటే దిస్ విల్ బికమ్ ఎన్ యాక్షన్ ఐటమ్ ఫర్ అస్ టు మనం దాని మీద మనం యాక్షన్ ఐటమ్ తయారు చేసుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. నేను చెప్పొచ్చా? యా ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ సార్. అంటే ఐ టెల్ మై ఓన్ స్టోరీ. అంటే మాది వచ్చేసి ఒక గ్రామ పంచాయతీ అండ్ మా మెయిన్ విలేజ్. సో నేను అంటే మా ఊర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్తాను. ఎప్పుడైతే గ్రామ పంచాయతీ యాక్ట్ 2018 వచ్చిందో ఆ తర్వాత నుంచి మాది గ్రామ పంచాయతీగా మారింది అండ్ ఒక తండా కూడా ఉంటుంది అఫిలియేటెడ్. సో నేను లాస్ట్ ఇయర్ ఒక ఆర్టీఐ వేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆర్టీ అప్లికేషన్ తీసుకుని వెళ్తే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఏమన్నారంటే జస్ట్ అంటే మనకి ఎందుకు ఇవన్నీ, నేను మీకు తెలుసు కదా ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అడగొద్దు అని చెప్పేసి నా ఆర్టీ అప్లికేషన్ తీసుకోలేదు. అంటే అంటే ఎంత వ్యవస్థ ఎంత కిందికి స్థాయికి వెళ్ళిపోయి ఉండే అంటే ఒక ఆఫీసరు అకౌంటబుల్ గా ఉండేటటువంటి ఒక పబ్లిక్ ఆఫీసరు ఒక అప్లికేషన్ తీసుకోవడానికి అంటే ఏంటి ఫండ్స్ ఏంటి మీరు గ్రామ సభలు పెట్టలేదని చెప్పేసి ఒక 5-6 ఐటమ్స్ అడిగాను. వాటికి కూడా జవాబు చెప్పడానికి ఆయన దగ్గర రికార్డ్స్ లేవు. సో నేను మళ్ళీ నాకు వెనక పంపించేసి నేను మా ఊరికి వచ్చేసి కొంతమంది లైక్ మా ఫ్రెండ్స్ నెల తీసుకుని వెళ్ళాను నేను. బట్ దే ఆర్ వాళ్ళు ఎలా అంటే ఒక బి అనే పార్టీకి కొంచెం అఫిలియేటే ఉంటారు. నేను తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ లేడని సెక్రటరీ వెళ్ళి కాల్ చేశాను. ఏంటంటే నేను ఒక పలానా పని పైన నేను మండల్ హెడ్ క్వార్టర్స్కి వచ్చాను అన్నాడు. మరి ఎప్పుడు ఇస్తా అంటే నేను ఆ రోజే మళ్ళీ వెళ్ళిపోయి పోస్ట్ చేశాను నేను పోస్ట్ ఆఫీస్. సో అది వచ్చేసింది. దాని తర్వాత ఆయన తీసుకొని ఆ ఆర్టీ అప్లికేషన్ సంబంధించిన ఒక 4-5 ఐటమ్స్ కి రిప్లై కాపీస్ ఇవ్వడానికి నాకు 50,000 ఛార్జ్ అవుతుందని చెప్పేసి నాకు రిప్లై పంపించాడు ఆయన. అంటే అకౌంటబిలిటీ మెకానిజం చూడండి. అది జస్ట్ 500 పేపర్స్, ఒక 5-6 పాయింట్స్. దానికి 500 పేపర్స్ ఇంటూ 2,000 రూపీస్ అవుద్ది. లాస్ట్ నేను 1,000 రూపీస్ ఇచ్చాను, ఆయన 500 పేపర్స్ ఇచ్చాడు. బట్ నాకు అంటే ఒక వ్యక్తి అడుగుతుంటే అధికారులు కానీ సెక్రటరీ స్థాయి కావచ్చు ఇంకొక స్థాయి కావచ్చు సమాధానం ఇవ్వడానికి ఎంత రిలక్టెంట్ గా ఉన్నారు, అంటే స్పందన ఎలా ఉంది అధికారులు అంటే గ్రామ స్థాయి అధికారులు. అంటే ఈ జవాబుదారితనం అనేది గ్రామ స్థాయిలో లేకపోతే ఎలా ఉంటుంది? మనం పరిపాలన పెట్టుకుని దానికోసం కదా కంటి ముందు పాలన ఇంటి ముందు ప్రభుత్వం అని చెప్పేసి. మరి కంటి ముందు పాలన లేదు, ఇంటి ముందు ప్రభుత్వం కూడా లేదు. ఇంకోటి జనరల్ గా ఊర్లో ఎలా ఉంటుందంటే సర్పంచ్ మన ఊరు వ్యక్తి లేదంటే పక్కన ఊర్లో వ్యక్తి ఉంటారు. అంటే మనకు తెలుసు కదా మనం వాళ్ళని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది, మేబీ పర్సనల్ గా తీసుకుంటారేమో అని చెప్పేసి ఊర్లలో కూడా చాలా మంది అడగడానికి చాలా మొహమాట పడుతుంటారు. జస్ట్ ఒక 3 days బ్యాక్ నేను మా ఊరికి వెళ్ళాను. లాస్ట్ 1 year నుంచి లైక్ మన ఆఫీసర్స్ వాళ్ళే దాన్ని ఇన్ఛార్జ్ గా నడిపిస్తున్నారు. అక్కడ నేను రోడ్ పైన మా ఇంటికి వెళ్తుంటే రోడ్ పైన మొత్తం బాగా చెత్త పడి ఉంది అనమాట. బాగా అంటే గుట్టలుగా పేర్కొని ఉంది. నేను అది ఫోటో తీసుకొని మా సెక్రటరీకి పంపించాను. ఏంటి సార్ అసలు మీరు జనరల్ గా అంటే స్కావెంజర్స్ ఉంటారు కదా, ఏంటి క్లీన్ చేస్తలేరా మీరు, మోరీలు తీస్తలేరా అని చెప్పేసి అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 థింగ్స్. ఒకటి పబ్లిక్ అవేర్నెస్ ఇస్తూనే ఈ సైమల్టేనియస్ గా ఈ పని కూడా చేయాలి. అంటే స్కావెంజర్స్ దాన్ని ఊడడం లైక్ దాన్ని క్లీన్ చేయడం దాన్ని క్లియర్ చేయడం చేస్తుండాలి. ఆ 2 పనులు కూడా జరగడం లేదు. 2 పనులు జరగడం వల్ల కారణం ఏంటి అంటే ఇప్పుడు ఆ చెత్త అక్కడే పేరుకుపోతా ఉంది. మరి ఎవరు ఎందుకు అడుగుతలేరు అంటే ఎవరైనా ఊరు వాళ్ళే వేస్తారు కాబట్టి పక్కింటి వాళ్ళు అడిగితే మరి గొడవలు అయితే అని చెప్పేసి ఆలోచించుకోవడం, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకో విషయం సార్, ఇప్పుడు మా గ్రామ పంచాయతీకి వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది, ఎస్టీ ఉమెన్. వెరీ హ్యాపీ. దాంట్లో మళ్ళీ ఏకగ్రీవం కూడా చేసిరు అనమాట. ఒక రకంగా మేము ఇప్పుడు ఎన్నికల సంఘానికి కొంచెం డబ్బు ఆదా చేసిన వాళ్ళం అవుతాము. బట్ ఇప్పుడు
రెండు విధాలుగా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒకటి ఎస్టీ ఉమెన్ రావడం అండ్ ఏకగ్రీవం చేయడం. బట్ ఇప్పుడు నాకు ఒక రోడ్ మ్యాప్ కావాలి, మీరు ఎట్లా వర్క్ చేస్తున్నారని చెప్పేసి. సో దాన్ని లైక్ మన జేఎంఐ ఏదైనా చెప్తుందా, ఇస్తే బాగుంటుంది. అంటే ఎవరి విలేజ్ లో వాళ్ళు ఈ వ్యవస్థని నామమాత్ర వ్యవస్థలు కాకుండా ఒక ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ గా వీటిని మనం ఉన్న ప్లేస్ లో మనమే చేసుకోవాలంటే ఎట్లా ఉంటుంది. అండ్ ఈ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళలో కూడా జవాబుదారితనం పెంచాలంటే ఎలాగా చేయాలి. అండ్ ఇంకొక చిన్న స్మాల్ థింగ్ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. నేను ఏదైతే ఆర్టీఐ దానికి వెళ్ళానో నాతో పాటు ఒక పీపుల్ బిలాంగింగ్ టు ద ఏ పార్టీ అని చెప్పాను కదా, వాళ్ళు నాతో వచ్చిన తర్వాత నాతో వచ్చారు, నేను మాట్లాడాను. అప్పుడు బి అనే పార్టీ అధికారంలో ఉంది, లైక్ స్టేట్ లో. మేము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు తింటారు, మన పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మనం తిందాం అనేటటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు అనమాట. అంటే ఏవైతే ఈ గ్రామ పంచాయతీలకు అసలు పార్టీకి సంబంధం లేనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కదా, మరి పార్టీ రోల్ ఎందుకు అంత ఎంఫసైజ్ అవుతా ఉంది, ఈ పార్టీ క్యాండిడేట్స్ ఎందుకు ఇట్లా హైలైట్ అవుతా ఉన్నారు అనేది బిగ్ క్వశ్చన్. నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది నేను ఊర్లో ఉంటున్నాను కాబట్టి. ఇది సార్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. సార్ వెంకటరెడ్డి సార్, మీరు చెప్తారా సమాధానం మన మహేష్ గారికి? ఇంకెవరైనా మాట్లాడతారా? సార్ నమస్తే సార్. చెప్పండి. అందరికి శుభ సాయంత్రం. ప్రస్తుత పంచాయతీల పనితీరు నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. అఫీషియల్ రికార్డ్స్ లో అయితే వికేంద్రీకరణ అయితే అయ్యింది సార్, బై గాడ్ గ్రేస్, బై రిటర్న్ బై డ్రాఫ్టింగ్ బై ద ఏన్షియన్ పీపుల్ ఆర్ హూ ఎవర్ సాక్రిఫైడ్ దర్ లైఫ్. Uneducated people are asking and demanding to be done. Educated people are migrating to the cities to survive, live comfortable way, and dreams are flying and igniting their minds with the to get the more affordable apartments, real estate things. ఇక్కడ సఫర్ అయ్యేతోళ్ళు ఎవరు అంటే ఒక సిస్టమ్కి అర్థం కాకపోవడం, ఒక వాతావరణం అంటే ఒక కల్చర్కి అడాప్ట్ అవ్వకపోవడం, అలాంటి వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి సమాధానం రావాలి అనేటప్పుడు మొదటి ప్రశ్న ఏ గ్రామంలో అయినా సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాం. ఆ సర్పంచ్ గారికి ఆ విషయం పైన అవగాహన ఉంటే చెప్తాడు, లేకపోతే ఇలాంటి పదాలు గవర్నమెంట్ డిక్షనరీలో లేవు, ఆ ప్రశ్న అక్కడే సప్రెస్ అవుతుంది. అదే ప్రశ్న మళ్ళీ వెళ్ళి పంచాయతీ సెక్రటరీ గారు, ఎందుకంటే తను ఎగ్జామ్ రాసింటారు బాగా, గ్రూప్ 2, గ్రూప్ 1 అని చెప్పేసి, గ్రూప్ 3, గ్రూప్ 4 అని చెప్పేసి సంవత్సరాలు ఓ యూనివర్సిటీలో కంబైన్గా ఉన్నప్పుడు ఏపీ అండ్ తెలంగాణ కూర్చొని చదివిన వాళ్ళు ఉంటారు ప్రతి గ్రామంలో. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఇప్పుడు మహేష్ గారు చెప్పినట్టు ఆర్టీఐ అంటే ఏంటి, ఈ ఆర్టీఐ అనే పదానికి గ్రామ సర్పంచ్ గ్రామ సచివాలయంలో కానీ గ్రామ పంచాయతీలో సమాచారం ఉండదు ఫస్ట్. ఇది రెండోది, అంతటితో ఆగకుండా చదువుకున్న వ్యక్తి కాబట్టి మండలానికి వెళ్తారు. మండలానికి వెళ్తే అక్కడ ఎంపీడీఓ ఎంఆర్ఓ గారు ఉంటారు. సార్ మాకు మా గ్రామంలో ఏ పరిస్థితులు ఏ పనులు అయ్యాయి, ఏ టైంలో ఎంత డ్రా చేశారో గౌరవ సర్పంచ్ గారని అడుగుతారు. అలాంటివి ఇక్కడ ఏముండవమ్మా అంటారు. సో ఆ వల్ల చూసి 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 గ్రామంలో ఉన్న వ్యక్తి గతి లేక పరిస్థితి అర్థం చేసుకోలేక ఒక నాయకుడి దగ్గరికి వెళ్తారు. ఆ నాయకుడు ఏమవుతాడంటే, నేను పెద్ద తోపుని, తురుంఖాన్ని, నాకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు చేసిన ప్రతిదీ నేను నోట్ డౌన్ చేసుకొని ముందరికి వెళ్ళి ప్రతి విషయం నీకు తెలియజేస్తానని చెప్పేసి పొలిటికల్ లీడర్గా అవుతాడు. ఇతను ఏం చెప్పాడు, నాకు పలానా వ్యక్తి నాకు సమాచారం ఇస్తా అన్నాడు, సో నేను సేఫ్. ఆ సేఫ్ ఏమవుతుందంటే రేపు పొద్దున అతను తీసుకునే ప్రతి పొజిషన్కి సేఫ్ అయిపోతాడు, ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. ఇప్పుడు మహేష్ గారు చెప్పినట్టు ఎగ్జాంపుల్ ఏబి, ఇవి రెండు చోర్లే. ఇంకా ఎందుకంటే ఆకలి బ్రెడ్ చూపిస్తారు, ఆ బ్రెడ్ మనం తిందామనే లోపల లాగేసుకుంటారు ఇద్దరు. సో ఇప్పుడున్న పరిస్థితి ఏపీ అండ్ తెలంగాణలో త్రూఅవుట్ ఇండియాలో ఇదే జరుగుతుంది సార్. ఇక్కడ అవేర్నెస్ రావడం అంటారా, అవేర్నెస్ వచ్చేలోపు ఒక ప్రోగ్రామ్ పెడతారు, తిండితో తన్నులు అనే ప్రోగ్రాం పెడతారు. ఆ తిండికి వెళ్తే వీళ్ళు తంతారు, ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మన ఇండియాలో. ఎవరైనా హైలీ ఎడ్యుకేటెడ్ కానీ లేకపోతే నార్మల్ కానీ కమిట్మెంట్స్తో ఉన్నవాళ్ళు ఆ కమిట్మెంట్ వదిలేసి పొలిటికల్గా రావాలి అంటే సార్ చెప్పినట్టు ఆ ప్రశ్నలకు సమాచారం మనం తెలుసుకున్నామంటే గ్రామంలో మనము ఇక్కడ ఉండేది అవసరం ఉండదు సార్. ఆటోమేటిక్గా వీ కెన్ గో డైరెక్ట్లీ టు పార్లమెంట్. ఎందుకంటే కొమ్మలకు ఉంది స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్ ఏంటంటే క్వశ్చన్. ఆ క్వశ్చన్ని అనలైజ్ చేసుకొని ఎవల్యూషన్ చేసుకొని
ఆ క్వశ్చన్స్, ఆ ప్రతి క్వశ్చన్ కి డీపర్ గా, ఎందుకంటే తరతరాల నుంచి జరుగుతున్నది. ఇప్పుడు మనం ఇప్పుడు 3-4 జనరేషన్స్ ఇప్పుడు వీఆర్ ఇన్ ద ఫోరం నౌ. ఆ 3-4 జనరేషన్స్ ని మనం కూర్చొని ఒక పూలింగ్ గా తీసేసుకొని ఒక్క విలేజ్ ని మోడల్ గా చేసుకొని ఆ విలేజ్ లో ఉన్న ప్రతి సభ్యుడిని, ఎందుకంటే ఇప్పుడు మీడియా చిన్న క్లిప్పు, మీరు ఏమనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజాస్వామ్యం తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు ముందు తరానికి. ఎందుకంటే ప్రతి గ్రామంలో విత్తనం వేసేటప్పుడు నా విత్తనం నుంచి పంట వస్తుందని ఆశతో ఉంటారు సార్. ఇప్పుడు మనం అడిగే ప్రశ్న కూడా రేపటికి ఆశ ఎలా ఉంటుంది అనే కోణంలో ఆలోచిస్తే ఈ పంచాయతీ అనే డిపార్ట్మెంట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీరు చెప్పినట్టు 29 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం. ఆ 29 సబ్జెక్ట్స్ మన గ్రామంలో ప్రతి గ్రామంలో చెరువు ఉంటుంది. ఆ చెరువుకు పర్మిషన్ ఇవ్వడానికి నేను పర్సనల్ గా నేను నా కమ్యూనిటీ గురించి చాలా మంది యువత పని లేక వలసకెళ్ళి ఆ రోజు అన్నం దొరుకుతుందా దొరకదా అనే కోణంలో ఇప్పటికే ఉన్నారు సార్ మా గ్రామంలో. నేను ఆలోచించి నేను బాధపడి మాకు సొంత బంధువులు మా అత్తమ్మ పిల్లలు కూడా, బావా నాకు పని లేదు, అక్కడ ఏదన్నా ఉంటే క్లీనింగ్ చేసేది ఉంటే చెప్పు బావా అంటే, అది కాదమ్మా నేను చూస్తానని చెప్పేసి నేను రీడ్ చేసేసి నేను చెరువుతో కొట్లాడి, ఎందుకంటే మనకి ఇష్టమైన ఫుడ్ సీ ఫుడ్, ఆ సీ ఫుడ్ పైన మనం ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి నేను ఛాలెంజ్ గా తీసుకొని, సర్పంచ్ గారు నన్ను అన్నారు ఇంత మొండిగా ఎందుకున్నావు అంటే, ఐఎమ్ అఫ్ కోర్స్ ఐఎమ్ ఇండియన్, ఐ షుడ్ బి ఇన్ దాట్ వే. నువ్వు ఎలాగనుకుంటా నాకు సంబంధం లేదు, అది బుక్ లో రాసిర్రు, ఆ బుక్ పని చేయదని చెప్పండి, దెన్ ఐ విల్ గో టు సమ్వేర్ ఎల్స్. అది ఆల్మోస్ట్ నేను 3 years నుంచి ఫాలోఅప్ చేశాను సార్. కలెక్టర్ గారికి ఇప్పుడు కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి తనకు కూడా ఫోన్ చేశాను నేను, ఏంటి సార్ ఇంత మొండిగా ఉన్నారు మీరు అంటే, అవును మొండిగానే ఉంటారు, రేపు పొద్దున సూసైడ్ చేసుకుంటే తనకు పెళ్లి చేసుకుంది, ఆమె ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి. సో నేనైతే వదలను, దీన్ని ఎక్కడ దూరమైనా తీసుకెళ్తానని చెప్పేసి నేను మొండిగా ఇప్పుడు మా గ్రామంలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక 70 పీపుల్ కి నేను చెప్పుకోను సార్. ఇది ఏంటంటే ఆల్రెడీ బుక్ లో ఉన్నాయి, జస్ట్ ఇంప్లిమెంటేషన్. దానికి నా జాబ్ నేను చేసుకుంటూ, నా ఫోర్స్ఫుల్ గా నేను మాట్లాడుకుంటూ ఎంఆర్ఓ గారితో, ఎంపీడీఓ గారితో, కలెక్టర్ గారితో, స్థానిక ఎమ్మెల్యే ఉంటారు, నేను ఒక క్వశ్చన్ వేస్తే ఆయన ఇంకో సమాధానం చెప్తాడు, ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా సార్ వీళ్ళు తరతరాల నుంచి. సో అది వాళ్ళకి అవేర్నెస్ లేదు సార్. బేసికల్ గా మనం అనుకుంటున్న ఈ పొలిటీషియన్స్ కి అంత సీనే లేదు సార్. నేను ఫోన్ చేసినా కూడా వీడు సైకో గాడు ఫోన్ చేస్తున్నాడు, ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ అని చెప్పి పిఏ గాడికి ఇస్తారు. ఆ పిఏ గాడు ఏమంటాడు, అన్న నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం ఉండదు, ఈయనకు తెలియదు, ఎందుకంటే అప్పట్లో డిగ్రీలు చేసిటారు, ఆ డిగ్రీలు కూడా ఫేక్ ఉంటాయి సార్. సో మనం అడిగి నో యూజ్, బెటర్ టు జంప్ ఇన్ టు ద ఓపెన్ ఫోరం. ఆ ఓపెన్ ఫోరం లో ఫస్ట్ రావాలి కదా సార్ మన దగ్గరికి. ఇప్పుడు ప్రశ్న వేసే వాడికి సమాధానం చెప్పాలంటే ఇండియాలో ఒకటి ఉంది సార్ ప్లేస్, అది ఏంటంటే వాళ్ళు అనుకునేది అసెంబ్లీ అంటారు, లేకపోతే పార్లమెంట్ అంటారు. ఇవి 2 ప్లేస్లకు వెళ్ళిన వాడే తోపు అంటున్నారు. కానీ గ్రౌండ్ లో గ్రామంలో అడిగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళొద్దు అనే చెప్పే కదా చదువుకున్న మేధావులకు ఇస్తున్నారు. ఈ మేధావులు ఏం చేస్తున్నారు, ఇవల్లా చేంజ్ చేస్తున్నారు. కానీ అవేర్నెస్ అంటారా సార్, ఏ గ్రామంకి వెళ్ళినా నాకు నిజమైన నాయకుడు కావాలి బిడా, నాకు డబ్బొద్దు, ఇప్పుడు నేను వీని దగ్గర తీసుకోకపోతే వాడు వచ్చి తలకాయ తింటాడు, రేపు పొద్దున నాకు పెన్షన్ రాదు బిడ్డ అంటారు. ఆ పెన్షన్ రాకపోతే, ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన ఒక ఉమెన్ కానీ లేకపోతే ఏజ్డ్ పర్సన్ కానీ ఏం చేయగలడు సార్, వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే నన్ను బ్రాండింగ్ చేస్తారు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు సారు బ్రాండింగ్ చేస్తారు సార్. ఇప్పటికీ జరుగుతున్నాయి. ఎంత స్టూపిడ్గా ఉన్నారంటే వీళ్ళు వీళ్ళు మాట్లాడేది అసెంబ్లీలో అయినా ఆ జర్నలైజ్ డిస్కషన్ ఉండదు సార్ వీళ్ళకి. వీళ్ళు ఒక కోటరీ పెట్టుకుంటారు ప్రతి గ్రామంలో. నేను పర్సనల్ గా చూసాను సార్, ఏ గ్రామానికి విజిట్ చేసినా కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తాడంటే ఒక కట్ట తీసుకెళ్తాడు సార్, ఆ కట్టని డెవలప్మెంట్ కింద రాస్తారు సార్ వీళ్ళు. ఇక్కడ సర్పంచ్ గారిని నేను అడిగితే నేను బాబాయ్ అంటాను తనని, బాబాయ్ ఎందుకు ఇట్లా కట్ట ఇచ్చారంటే, చిన్నోడా వానికి ఇవ్వకపోతే రేపు పొద్దున వాడు బిల్లు రానివర్రా, మనకి గ్రామానికి వాటర్ రాకపోతే వాడు ఆపుతారా అంట. ఇంకా ఎక్కడుంది సార్ ప్రజాస్వామ్యం? ఆ ప్రశ్న అలాంటివి నేను చూసి నేను మా బాబాయ్ గారికి చెప్పాను, ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వన్, ఇట్స్ నాట్ ఎ ఫేర్ వన్. ఇప్పుడు మోదీ గారు లాస్ట్ మంత్ వచ్చారు సార్, 500 crores ఆయన ఒక రోజు కోసం 500 crores ఖర్చు పెట్టారు. 5 యూత్ పీపుల్ చనిపోయారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్? అక్కడ ఉన్న నియర్ బై ఉన్న గ్రామ పంచాయతీలలో ఉన్న ప్రతి డబ్బును తీసుకొని అక్కడ స్పెండ్ చేశారు. ఈయన వచ్చి చేసింది ఏమి లేదు ఆడ. అంటే ఈడ అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. ఇంకా వాట్ ఎల్స్ వీ కెన్ యూజ్? ఇప్పుడు పెద్ద పెద్ద పదాలు అవసరం కూడా లేదు సార్. ఫస్ట్ లెట్ హిమ్ కమ్ విత్ ద బుక్ వాట్ హ్యాస్ రిటర్న్ అండ్ వాట్ హీ హ్యాస్ టేకెన్ బై ఓత్. ఆ ఓత్ను తీసుకున్నప్పుడు వాట్ కాంట్రిబ్యూషన్ యు ఆర్ గివింగ్, ఆయన వల్ల ఏం ఉపయోగం ఉంది సార్? ఇప్పుడు మనము రామ్ సార్ తీసుకున్నారు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు మహేష్ గారు చెప్పారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒకటి సార్, క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్లు నిలబడితే ఇక్కడే కాదు సార్, ఎక్కడైనా వేస్తారు. ఈ మొఖాలతో వీళ్ళు చూపించే మొఖాలు ఎవరికన్నా సీన్లు లేదు సార్. ప్రతి ఫీల్డ్ లో వీళ్ళు ఒక కోటరీ పెట్టుకుంటారు సార్. వాళ్ళ గజ్జి మొఖాలు చూసుకోవాలి, ఓట్లు వేయాలి, మన బతుకులు ఇట్లుంటాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అంత సీనే లేదు సార్. లెట్ us కమ్ ఇన్ టు దిస్ వన్. ఈ డెమోక్రసీ ఇవి పెద్ద పెద్ద పదాలు వీళ్ళకి సార్.
ఈ ప్రజాస్వామ్యం ఆ పలకడానికే రాదు. ఆ పలుకుర నాయన 20 సార్లు మనం చెప్పినా కూడా ఆ 20 కాదు కదా, 50 సార్లు చెప్పినా రాదు సార్ వీళ్ళకి. సో నో యూస్ టు డిస్కస్ విత్ హిమ్. ఎందుకంటే ఇప్పుడు వెంకటరెడ్డి సార్ కూడా చెప్పారు గద్వాల, నేను కూడా చూశాను గద్వాల. సెకండ్ క్లాస్ చదివే పిల్లలకి, ఆడపిల్లలకి వాళ్ళ సస్టైనబిలిటీ ఎంతవరకు ఉంటుంది సార్ వాష్రూమ్ అనేది? కనీసం ఇంగిత జ్ఞానం లేని ఎడ్యుకేషన్ ఆ వ్యక్తిని నేను పేరు కూడా తీయొద్దు, ఎందుకంటే ఐ మీన్ ఎడ్యుకేషన్ సెక్టర్. ఒక చిన్న పాప 2వ తరగతి చదివే ఒక పాపకి వాష్రూమ్స్ కట్టలేకపోతే నువ్వు వాట్ ఈస్, నువ్వు ఎందుకున్నావు? నువ్వు చెప్పుకొని డైలాగ్స్ గురించి చెప్పడానికి నువ్వు సినిమా హీరోని కాదు, నువ్వు ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్. ఆ స్టేట్ ని ఎంత డిక్లైన్ అవుతుంది సార్ ఎకనామికల్ గా? సో నీకు డబ్బు కావాలి అన్నప్పుడు ఓపెన్ గా చెప్పండి, నాకు 5,000 crores కావాలి, 50,000 crores కావాలి అని చెప్పేసి. ఇంక ఎందుకు ఇవాళ పంచాయతీలు ఈ బడ్జెట్లు కానీ, ఇంత పొలిటికల్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే సెంట్రల్ కానీ ఇవాళ నో యూస్ టు డూ. వాళ్ళు ఒకటే అనుకుంటారు సార్, మేము పెట్టే బడ్జెట్ మాకు ఇష్టపూర్వకంగా పెట్టుకుంటాం. నేను బడ్జెట్ ఎప్పుడైనా ఆర్టీఓ ఫైల్ చేస్తే ఇట్ వోంట్ కమ్ అండర్ దిస్ యాక్ట్ అని చెప్పేస్తారు. ఇన్ విచ్ యాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్? వాళ్ళు అడిగేటప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ మనం మనం ఇవ్వాలి సార్. మనం అడిగే ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర రాదు. ఎందుకు రాదు? మనం కూడా సిటిజన్సే కదా సార్. కానీ వై ఇప్పుడు క్వశ్చన్ అడగడం లేదనేది అబ్సల్యూట్లీ రాంగ్ సార్. ఇల్లిటరేట్ మనకన్నా మంచిగా అడుగుతారు. సార్ అన్నట్టు వెంకటరెడ్డి సార్ కానీ గల్లా పట్టుకుంటారు సార్ లిటరల్ గా. మా అమ్మగారే మా ఏరియా కాటసన్ రాంభూపాల్ రెడ్డి అంతకు ముందు ఆయన ఫ్యాక్షనిస్ట్ సార్, పెద్ద ఫ్యాక్షనిస్ట్ వాడు. నేను వాడిని ఎందుకు సంబోధిస్తున్నాను అంటే పెద్దోడు అనొద్దు, వాడి వల్ల దగ్గర దగ్గర 35 మంది చనిపోయారు సార్. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక విషయం అడిగితే ఆ విషయం లేక ఇంకో విషయానికి స్కిప్ అవుతాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తాడంట. ఏంటి సార్ మనం మా బతుకులు ఏంటి? మనం ఎప్పుడు మారాలి, ఎప్పుడు చేంజ్ అవ్వాలి, మనం అనుకున్న రాజ్యాన్ని తెచ్చుకోవాలి, ఇలాంటి వాళ్ళు ఉండొద్దు అనేది మనకు అనుకుంటున్నాం. ఈ సిటిజన్ డైలాగ్ ఇప్పుడు ఉన్నది ఎవ్రీథింగ్ ఇన్ పేపర్ సార్. మంచిగా మనం కవర్ చేసుకొని అట్టపెట్టలు వేసుకొని దాంట్లో దేవుణ్ణి పెట్టుకుంటున్నాం, అన్ని పెట్టుకుంటున్నాం. కానీ అది తెరిచేటోడు మంచోడు కాలేడు సార్. ఆ మంచోడిని ఎన్నుకోవడము మన బాధ్యత. ఆ బుక్ ప్రకారము ఏదైతే మనం ఫాలో అవుతామో మన కస్టమరీ రూల్స్ ప్రకారము దాన్ని వాళ్ళు చేయగలగరు అయితే చేయండి, లేదు వద్దు అంటే లెట్ దెమ్ టేక్ రెస్ట్ ఆర్ లెట్ దెమ్ గో టు సమ్వేర్ ఎల్స్. ఐలాండ్ ఎక్కడైనా వెళ్ళేసి అక్కడ మంచిగా చేసుకోవచ్చు సార్. దే కెన్ గో టు దేర్. దిస్ ఇస్ మై ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు, చాలా మంచి విషయాలు ప్రాక్టికల్ లో. మహేష్ గారు చెప్పండి. ఐల్ టేక్ ఓన్లీ 2 minutes అండి. అంటే ఇందాక నేను ఆర్టీఐ గురించి చెప్పాను కదా, అంటే ఆర్టీఐ ఒకవేళ మనం ఫైల్ చేస్తే దట్ విల్ టేక్ 30 days, అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో నేను గ్రామ పంచాయతీకి నేను విజిట్ చేసినప్పుడల్లా ఆర్టీఐకి సంబంధించినప్పుడు నేను పంచాయతీ చట్టాన్ని తీసుకుని వెళ్ళేవాడిని. అందులో మనకి లైక్ ఒక సెక్షన్ ఉంది, దగ్గర సెక్షన్ అదేంటంటే ఆఫీస్ అవర్స్ లో అన్ని రికార్డ్స్ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు అనేటువంటి సెక్షన్ ఉంది. సో మరి అంటే వీళ్ళు ఇలా డిలే చేస్తున్నారని చెప్పేసి నేను పంచాయతీ తీసుకెళ్లి చూపెట్టి నాకు పలానా రికార్డ్స్ కావాలి అని చెప్పేసినప్పుడు గ్రామ సభ రికార్డ్ అడిగాను నేను. ఆయన లైక్ నేను మండల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. మీరు రేపు తీసుకురండి అని చెప్తే ఏదో అక్కడికి చేసి తీసుకుని వచ్చాడు. బట్ నీకు ఓటు హక్కు లేదు అంటే నాకు అప్పటికి నాకు ఓటు హక్కు రాలేదు. సో నీకు ఓటు హక్కు లేదు కాబట్టి యువర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పాడు. సో మీరు మా వార్డ్ మెంబర్ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ గ్రామ సభలకు సంబంధించి మనం కొంచెం మాట్లాడాలి జస్ట్ 2 minutes అంతే. గ్రామ సభలు ఎలా పెడుతున్నారంటే ఒక కోరం ఉంటుంది, అంటే 10% మెంబర్స్ ఓటర్స్ ఖచ్చితంగా ప్రతి గ్రామ సభకు వచ్చి అక్కడ మనకి ఎలాగైతే పార్లమెంట్ లో లైక్ మన అసెంబ్లీస్ ఎలాగైతే మన బిల్లు ఎలాగైతే ఉన్నాయి గ్రామ పంచాయతీ చట్టంలో, అలా కాకుండా వీడియో లైక్ మా వార్డ్ మెంబర్ చూసినప్పుడు లైక్ సర్పంచ్ ఏం చేశారంటే సెక్రటరీ నువ్వు ఏదైనా రాసుకో, నీకు ఇంకా ఎక్స్ట్రా సంతకం కావాలా అని చెప్పేసి ఒక బ్లాంక్ పేపర్ లో ఇంకొక ఎక్స్ట్రా సంతకాలు పెట్టేశారు అనమాట. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ గ్రాస్ రూట్ లెవెల్, అంటే మా గ్రామంలో జరిగింది. సో అంటే ఎందుకు ఇలా నామమాత్రంగా మిగిలిపోతా ఉన్నాయి అంటే అడిగే వాళ్ళే మళ్ళీ అడుగుతున్నారు తప్ప వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యవస్థ కూడా గ్రామాల్లో కూడా కొంతమంది భయపడతా ఉన్నారు. మేబీ మనకు ఈ పథకాలు రావేమో మనకు క్వశ్చన్ చేస్తే, మనకు ఏమైనా డిఫర్ అవుతుందేమో అని చెప్పేసి. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్లికార్జున సార్ అన్నట్టు సెక్రటరీ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఆయన చదువుకొని వస్తాడు. బట్ చదువుకొని వచ్చినా కూడా ఎందుకు ఇలాగే చేస్తా ఉన్నాడు? లైక్ ఎవరైతే మంచి ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం సపోర్టివ్ గా ఉంటే బాగుంటది కదా, సెక్రటరీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు. ఎందుకు ఈ ఫ్రేమ్ వర్క్ అనేది ఇలాగే సెట్ అయిపోయింది అంటే ఇలాగే ఉంటది అనేది ఒక క్వశ్చన్. గ్రామ సభల గురించి అయితే గ్రామ సభలు అసలు గ్రామ సభలు ఎక్కడ కూడా జరుగుతుంది. మనకి సంవత్సరంలో నెలకి ఒకటి అంటే 6 గ్రామ సభలు పెట్టాలి. అందులో ఏ ఒక్క గ్రామ సభ కూడా పెట్టకపోతే కలెక్టర్ హ్యాస్ పవర్ టు డిస్మిస్ సర్పంచ్. తొలి మా దగ్గర సరిగ్గా పెట్టలేదని చెప్పేసి ఆ రిపోర్ట్స్ తీసుకుని కలెక్టర్కి వెళ్ళాను. కలెక్టర్కి వెళ్తే ఆయన జస్ట్ ఆ సెక్రటరీని సర్పంచ్ పిలిచి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఒక 1/2 hour లైక్ ఏదో తిట్టినట్టుగా సంథింగ్ ఏదో మంచిగా ఇలా చేయకుండా నెక్స్ట్ చేయకుండా అని చెప్పి పంపించాడు తప్ప ఇంకా దాని బియాండ్ ఏం జరగలేదు. అప్పటికి నేను కూడా కొంచెం తక్కువ తెలుసుకుని ఉండడం వల్ల నేను ఇంకా నేను కూడా బియాండ్ ఇంకా ముందుకెళ్ళే మినిస్టర్ని కలవడం వల్ల ఇంకో రిట్ చేయడం అలాగా అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆయన పని చేయలేదని మ్యాండమస్ చేయడం అలా చేయలేదు. బట్ అంటే చేయాలనుకున్నా కూడా అంత
ఒక అడ్వకేట్ పట్టుకోవడం, ఇంకా ఇన్విటేషన్ అంటే ఇప్పుడు 2 ఇయర్స్ వాళ్ళు గ్రామ సభ పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పని చేసుకోవడము, ఆ పనులలో కూడా నాణ్యత లేకుండా ఉండడము, ఇలాగే జరిగిపోయింది అనమాట. సో ఎందుకు ఇలా జరుగుతుంది? మరి మనం దీన్ని గ్రామ స్థాయిలో గ్రామ సభని స్ట్రెంగ్ చేయాలి. ప్రజలు కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. ప్రతి డెసిషన్ మనదే కదా, మన డబ్బే కదా అని వాళ్ళకి ఎట్లాగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పాకెట్లో నుంచి తీసిస్తేనే నాది అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. సో ఈ ఫండ్స్ కూడా గ్రామ సభలకి, అది గ్రామ పంచాయతీకి గ్రామాల నుండి ఫండ్స్ వస్తేనే, ఎంతో కొంత గ్రామాల నుండి ఫండ్స్ వస్తేనే జవాబుదారితనం ప్రజల్లో కూడా అకౌంటబిలిటీ అడుగుతారనమాట. ఆన్సరబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అడిగేటటువంటి తత్వం పెరుగుతుంది. ఇప్పుడు ఏదో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మనది కాదు, వాళ్ళని ఎవరు తినేస్తుడు అంటే అనేటటువంటి ఒక ఆలోచన అనేది సెటిల్ అయిపోయింది అనిపిస్తా ఉంది. సో దీనికి ఫండ్స్ అనేటివి కూడా గ్రామాల నుండి ఎంతో కొంత వీలైనటువంటి ఫండ్స్ గ్రామాల నుండి కూడా, ఈ హౌస్ ట్యాక్స్ కాకుండా, వాటర్ ట్యాక్స్ కాకుండా ఇంకా ఎక్కువ, కొంచెం అంటే ఎక్కువ అంటే వీలైనంత మట్టుకు మినిమం ఛార్జెస్ అయినా కూడా మనం పే చేసేటట్టు అలాంటిది ఏదైనా ఒకటి ఉంటే, అంటే మన కమిటీస్ ఉన్నాయి, కమిటీస్ ఫామ్ చేయాలని కూడా ఉంది. గ్రామ సభ రెజల్యూషన్ పెట్టి ఈ taxes ని కూడా మనం చేయాలని చెప్పేసి గ్రామ సభ దాంట్లో ఉంది. బట్ నేను ఈ క్వశ్చన్ ఒకసారి మనం ఎవరైనా సర్పంచ్ అడిగితే మీరు ట్యాక్సెస్ వేయచ్చు కదా అంటే, వీళ్ళందరూ మన ఊరోలే కదా, మా ఇంటి పక్కనే కదా, మన చుట్టాలే కదా, వీళ్ళ మీద ట్యాక్స్ ఇస్తా అంటారు. అంటే ఒక సర్పంచ్ అండ్ ఒక విలేజ్ పర్సన్, ఒక రిలేటివ్ అని ఇలా డిఫరెన్షియేషన్ ఎలా చేసుకోవాలి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనిపిస్తా ఉంది. సో అంటే ఇది ఏంటంటే కొంచెం అంటే గ్రామాలు ఎందుకంటే పాడవుతున్నాయి అంటే ఒక ఆవేదన కూడా, పాడవుతున్నా అంటే ఎంతో కొంత పని జరుగుతుంది, బట్ అది అనుకున్నంతగా జరగలేదు కాదు అనమాట. కాదు మా ఇప్పుడు ఇది ఎలక్షన్లు అయిపోయినాక మాట్లాడుకునేది, ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? ఎలక్షన్లు అవుతున్నాయి, ఎలక్షన్లు ఎట్లా రోల్ ప్లే చేయాలి, ఎటువంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలి అనేది మాట్లాడాలి కదా మై. ఇది మాట్లాడకుండా ఎలక్షన్ అయిపోయినాక గ్రామ పంచాయతీ కొత్తగా వచ్చిన తర్వాత అప్పుడు సర్పంచ్లకు లేకపోతే నీలాంటి యూత్ కు ట్రైనింగ్ పెట్టి చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎటువంటి స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్దాము, ఎటువంటి అభ్యర్థిని ఎంపిక చేసుకుందాము, దానికి ఏమైనా మనం సిటిజన్ డైలాగ్ ఏమైనా చేస్తుందా, కరపత్రం లాంటిది వేసి మొత్తం స్టేట్ వైడ్ గా పంచుతామా, ఇటువంటి డిస్కస్ చేయాలి కదా మై అంటే మీటింగ్. మీరు అన్నట్టుగా నిజమే, అది ఛాలెంజ్ 1-1 అని చెప్పేసి జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. దాంట్లో మేము కొంతమంది క్యాండిడేట్స్ ని జనగామలో వెతికి పెట్టినాము. వాళ్ళు నామినేషన్ కూడా వేస్తున్నారని చెప్పి దానికి మేము అది మానిటర్ చేయలేదు. అది జరుగుతుంది అన్న ప్యారల్ కూడా జరుగుతుంది. బట్ ఇదేంటంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి గ్రామ పంచాయతీలో ఒక అవుట్లుక్ తెలుసుకోవడానికి ఇది సిటిజనల్ పెట్టారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే నేను ఎట్లా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నాను. ఫ్యూచర్ లో ఎట్లా ఉంటే బాగుంటుంది, మీరు అంటే గైడ్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తాను. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ. నమస్తే శంకర్ గారు ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. సార్ సార్ మీరు నమస్తే సార్, నమస్తే 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 నమస్తే. మీరు లేవనెత్తినటువంటి ఆ పాయింట్ చాలా ఇప్పుడున్న ప్రస్తుతం హాట్ సమయంలో మనం ఎలా మనము గ్రామాల్లో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకురావాలనే దాని మీద మనకు టీమ్స్ తిరుగుతున్నాయి, కొంత ఎఫర్ట్ జరుగుతుంది. కొంచెం సార్ సార్ సమయం తక్కువ ఉన్నా కానీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. కొంత అప్డేట్ మేము ఇస్తాము, షార్ట్లీ మేము ఇస్తాము. అది జరుగుతుంది, ఆ ప్రక్రియ జరుగుతుంది. ఈ మేము కూడా సందర్భంగా పెట్టాం సార్. మీరు మా ఏరియా ఇంకేమైనా మా సలహాలు ఏరియా చెప్పాలనుకుంటే చెప్పండి. శంకర్ మా సార్ ఏరియాలో కూడా మా ఏరియాలో కూడా సార్ మేము కూడా శంకర్ పెట్టాం సార్. మా ఏరియాలో కూడా మీరు మీ ఇన్స్పిరేషన్ తీసుకొని జస్టిస్ మూవ్మెంట్ చేస్తున్న ఎవరైతే ఉందో అట్లా చాలా మందిని సిద్దిపేట జిల్లాలో మెదక్లో వార్డు మెంబర్ గా ఇండిపెండెంట్ గా ఇచ్చాం సార్. వార్డు మెంబర్ గా సర్పంచ్లుగా ఆ పని నడుస్తుంది మెదక్ సిద్దిపేటలో. నేను కూడా కొన్ని మన గ్రూప్ లో కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసిన అప్పుడు నామినేషన్స్ చేసినప్పుడు. అది సార్. థ్యాంక్ యూ ఎక్సలెంట్. సార్. మీరు మాకు కొన్ని రెఫరెన్స్లు ఇస్తే మేము మా టీము కూడా వాళ్ళను ఆ విలేజ్కు కానీ ఆ మెంబర్స్ని కలవడానికి కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు కొన్ని ప్లేస్లో తిరుగుతున్నాము. ఇస్తా ఇక సార్, ఇస్తా మాకు సార్, కూడా షేర్ చేస్తాం ఇవ్వండి, సార్. షేర్ చేయండి, మేము తిరుగుతాము. అక్కడ వాళ్ళని కనెక్ట్ అవుతాం మనం. మీ ద్వారా కూడా మేము మీ పేరు మీ రెఫరెన్స్ తీసుకొని మేము కనెక్ట్ అయ్యి దీన్ని ఇంకా ఎట్లా మీ సూచనలు కూడా ఆడిపోయిన తర్వాత కూడా మా టీం మీతో మాట్లాడిపిస్తాం వాళ్ళతో కలిసి. ఒక మంచి కొన్ని విలేజ్ అంటే మనం 119 విలేజ్లనే పెట్టుకున్నాము. 119 విలేజ్ల్లో రానున్న 5 సంవత్సరాల్లో వీటిని మోడల్గా తయారు చేయాలి. వీటిని ఒక మన రాష్ట్రానికి వీటిని ఎట్లా మోడల్గా తయారు చేసినాం అనేది కూడా ఒక ఎగ్జాంపుల్గా చూపించాలనేది ఒక ఆలోచన, ఒక ఆశయంతో ముందుకెళ్తున్నాము. సో మీరు ఏమన్నా కాంటాక్ట్స్ ఉంటే షేర్ చేయండి సార్. వి విల్ ఫాలో ఇట్. తప్పకుండా సార్, తప్పకుండా సార్, తప్పకుండా. శంకర్ సార్ ఇంకేమన్నా మీరు ఏమైనా సూచనలు చేస్తారా, ఏమైనా మాట్లాడతారా? మీరు ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు స్పీక్ ఆన్ దిస్. అంటే ఏం లేదు సార్, ఆల్రెడీ మీరు పని నడుస్తూ ఉంది, పని చేస్తా ఉన్నారు. 119 ఒక టార్గెట్ పెట్టుకొని దాంట్లో కొంత సక్సెస్ అయితే బాగుంటది, కొంత మోడల్ గా అవుతుంది. దాంట్లో కనీసం మనం ఒక 10-20 మందిని ఒకరు గెలిపించుకుంటే, నాకు 119 గెలవమనేది గెలవం కానీ కనీసం 10-20 వస్తే ఒక మోడల్ గా మనము చూపించవచ్చు. వాళ్ళు రేపు పొద్దుగాల విన్ అయితే ఓ గంగదేవపల్లి అంకాపూర్ను తయారు చేస్తే ఈ ప్రపంచాన్ని తెలంగాణకు చాటొచ్చు, కొంత పని చేయొచ్చు సార్. అది కొంత ఎఫెక్ట్ మన వాళ్ళు ఏదైతే టీంలు తిరుగుతారని చెప్తారు కాబట్టి ఇటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని కొంత గెలిపించమని చెప్పి ఇంటర్నల్ క్యాంపెయినా లేకపోతే ఓపెన్ క్యాంపెయినా చేస్తే బాగుంటుంది సార్. అవును, అది చేస్తున్నాము. ఇక మా ఎఫర్ట్స్ పెడుతున్నాం మేము. బహుశా మరి అది ఎక్కువ రీచ్ అవుతలేదేమో కానీ, బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకొకటి ఆప్షన్ ఏం ఆలోచిస్తున్నామంటే శంకర్ గారు,
ఇప్పుడు ఎలక్షన్స్ ఇక కొంచెం చాలా చోట్ల అంటే మనకు కొంచెం తక్కువ సమయం ఉండే ఇది ఇనిషియేషన్ చేయడము ఒక 2-3 మంత్స్ ముందే మొదలు పెట్టినా అది సరిపోలేదు మనకు. అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మనకు ఏదైతే గ్రామంలో ఒక మంచి నాయకత్వమైనటువంటి ఒక సర్పంచ్ ఉన్నాడో, ఒక ఉప సర్పంచ్ ఉన్నాడో, ఒక వార్డ్ మెంబర్ ఉన్నాడో, అంటే మన విజన్కు అలైన్ అయిపోయి, అంటే మన అభిప్రాయాలకు మన ఆలోచనలకు ఎవరైతే అలైన్ అయిన ఉన్నటువంటి ఎవరైతే మనకు అనిపిస్తుందో ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళతో మనం పని చేద్దాం. పని చేసి ఆ గ్రామాన్ని ఎట్లా మనము ఏదైతే 19 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉన్నదో నేషనల్ పాలసీ ప్రకారము పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఏదైతే ఎట్లయితే మనము చేయొచ్చో అవన్నీ కూడా వాళ్ళ లోపల అవగాహన కల్పించి మనం ప్రత్యక్షంగా మన టీం ఆ విలేజ్లకు వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి ఎట్లెట్లా గ్రామాన్ని మనం అభివృద్ధి చేయొచ్చు అనేది మనం వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఆ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దాము. దీని తర్వాత కూడా అనేది ఒక ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు క్యాండిడేట్లు ఎక్కడైనా గెలిచిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, లేరని ఎట్లా అనుకుంటాం మనం. వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని మనం ఈ పని చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నాం. మీరేమంటారు? అంటే ఒకటిసారి ఇవన్నీ గెలిచిన తర్వాత అందరినీ మండల కేంద్రానికి పిలిపించి వాళ్ళ ఎంపీ ఆఫీస్ని ఒక చిన్న సన్మానం లాంటి పెట్టి ఒక శాలువా కట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం ఒక పేపర్ వాళ్ళ చేతిలో ఇచ్చి ఈ గ్రామాల అభివృద్ధికి ప్రజలకు ఏమేమి సమస్యలు ఉంటాయో అభివృద్ధికి ప్రణాళికను మీరు చేసుకుంటే గ్రామం అభివృద్ధి అవుతుంది. ఎక్కడెక్కడ నిధులు కూడా తెలుస్తారు సర్పంచ్లకు పాపం వచ్చే వాళ్ళకు. అంటే ఎక్కడ ఎమ్మెల్సీ ఫండ్స్ ఎక్కడ వస్తుంది, ఎంపీ ఫండ్ ఏంటి, ఇవన్నీ కూడా కొంత లింక్ చేసుకుంటే బాగుంటుందని ఒక ట్రైనింగ్ లాంటిది ఆ మండల లెవెల్లో పెట్టుకుంటే మంచి. జిల్లా లెవెల్లో పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. ఏ మండలానికి ఆ మండలంలో పెట్టి కొంత అవసరమైతే ఇప్పుడు ఎట్లా వీళ్ళందరూ గెలిచిన తర్వాత సర్పంచ్ల కార్యవర్గాలు వేసుకుంటారు సార్ వీళ్ళు. ఎస్సీ సర్పంచ్లు అయితే ఎస్సీ సర్పంచ్ల అసోసియేషన్ అని లేదా సర్పంచ్ల అసోసియేషన్ అని చేస్తారు. అట్లా కొంత మనము వాళ్ళతోటి గెలిచినాక ఎక్కువ పని ఉంటుంది. ఇట్లా మనం లోకల్ గా ప్రజలతో కూడా ఇంతకుముందు మహేష్ గారు చెప్పినట్టు వాళ్ళతోటి ఎట్లా ఆర్టీ పెట్టిస్తాము, ఏం చేస్తాము, ఎట్లా అనేది కూడా కొత్త ఒక టీంను మనము మెయింటైన్ చేస్తే బాగుంటది. అందరూ సర్పంచ్లు మీరు అన్నట్టు చెడ్డోళ్ళు ఏముండరు, 99% మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నా కానీ అందరినీ పిలిచి 6 నెలలకు 3 నెలలకు ఒకసారి ఈ గెలిచినాక ఏం చేసినావు, ఇంకేం సాధించాలనుకున్నావు, అసలు ఏం చేసినావు, ఎందుకు ఏం అడ్డంకులు వస్తున్నాయి, ఆటంకాలు ఏం వస్తున్నాయి, ప్రభుత్వం ఫండ్ ఇవ్వట్లేదా, లేదా ఎక్కడన్నా సిఎస్ఆర్ ఫండ్ మొబైలైజేషన్ చేస్తామా, లేదా మీలాంటి ఎన్ఆర్ఐలు మొబైలైజ్ చేస్తారా, ఏదైనా ఒక ఊరికో ట్యాప్ ఏదో బోర్డు స్కూల్ బోర్డు ఇట్లా కొంత మనము ఫండింగ్ కూడా మొబైలైజ్ చేయగలిగి వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు రానున్న 5 years లో చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఎక్సలెంట్, చాలా మంచి ఆలోచన అండి, మంచి సజెషన్ చేశారు. సో వి విల్ వర్క్ ఆన్ దట్. మీ యొక్క సమయాన్ని కూడా మేము తీసుకుంటాం సార్. మీరు ఇటువంటి చేసినప్పుడు కంపల్సరీగా మిమ్మల్ని దయచేసి మీరు టైం ఇవ్వాలి మాకు. మనం చేద్దాం. ఇది చాలా మంచి ఎఫెక్టివ్ సూచన. ఇది విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్. ఇంకొకటి శంకర్ గారు, ఒకటి అంశం ఏమైందంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలి అని అంటే మన కాన్స్టిట్యూషన్లో డెవల్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ పవర్స్, ఇప్పుడు డెవల్యూషన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ 29 ఫంక్షన్స్ ఇచ్చారు. మన తెలంగాణలో మన రీసెర్చ్ ప్రకారం ఏమవుతుందంటే 10 ఫంక్షన్స్నే గ్రామ పంచాయతీలకు డెవల్యూషన్ చేశారు అవుట్ ఆఫ్ 29. అదొక పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఆటోమేటిక్గా ఫండ్స్ను ఇప్పుడు ఎక్కడ ఒక పర్సెంటేజ్ ప్రకారము ప్రతి గ్రామానికి ఇంత షేర్ వెళ్ళిపోవాలి. ఎట్లా అంటే 3 లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణ ప్రభుత్వ ఖజానాకి మనం పన్నులు కడుతున్నాం. అట్లాగే దేశ ఖజానానికి 53 లక్షల కోట్లు కడుతున్నాం. వీటిలో నుంచి వెళ్ళి ప్రతి గ్రామానికి కూడా ఆటోమేటిక్గా షేర్ రావాలి. ఈరోజు ఆ ప్రాంతంలో ఎవరైతే ట్యాక్స్ కట్టిందో అది సేల్స్ ట్యాక్సే కానీ, ఇన్కమ్ ట్యాక్సే కానీ, ఎక్సైజ్ ట్యాక్సే కానీ, కస్టమ్సే కానీ, వాట్ ఎవర్ ద ట్యాక్స్ ఇట్ మేబీ ఆ విలేజ్కు, ఆ సిటీకి, ఆ మండలానికి వెళ్ళిపోవాలి. అట్లా ఆటోమేటిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టాక్సేషన్ సిస్టమ్ జరగాలి. అప్పుడే ఈ గ్రామ స్వరాజ్యాలు, గ్రామ పంచాయతీలు బలోపేతం అయితే అనేది అన్ని రిసోర్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ రకమైనటువంటి ఆటోమేటెడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్ జరుగుతుంది. మరి మన దేశంలో ఎందుకు జరగడం లేదు? మన రాష్ట్రంలో మనం ఎందుకు దీన్ని ముందుకు తీసుకుపోదాం? చేద్దాం సార్, దాన్ని ఒక వర్క్ ప్లాన్ చేద్దాము. అసలు ఏమేమి ఉన్నాయి, నామ్స్ ఏమున్నాయి, 29 అధికారాలు బదలాయింపు సంబంధించింది 73, 74 అమెండ్మెంట్ ఏం చెప్తుంది, ఇదంతా కూడా వాళ్ళకి తెలియదు సార్. వచ్చే సర్పంచ్లు కూడా కొంతమందికి కొద్దిగా పొలిటికల్ అనుభవం తెలుస్తుంది కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి కొద్దిగా జోస్తో వస్తున్నారు కాబట్టి వాళ్ళకు 73, 74 రాజ్యాంగ సవరణలు ఏం చెప్తా ఉన్నాయి, ఏం అధికారులు ఉన్నాయి, 29 అధికారుల బదలాంపులు గ్రామ పంచాయతీకి బదులైనా లేదా అనేది కూడా కొంత మనం వాళ్ళకి చెప్తాం సార్. రెండోది ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ పెడితే బాగుంటుంది. ఎడ్యుకేషన్ స్కూల్ వెళ్ళి రివ్యూ చేసే అధికారం కూడా సర్పంచ్ ఉంటుంది, కానీ పోడు మన సర్పంచ్. అక్కడ ఏం డబ్బులు రావు, ఏం రావు కాబట్టి పిల్లలే ఉంటారు కాబట్టి ఆయన పోడు, కానీ రెగ్యులర్ గా పోయేటట్టు చూద్దాం సార్. ఆఫ్టర్ ఎలక్షన్ డిస్కషన్ చేద్దాం సార్. ఇవన్నీ విషయాలు మనం కొంత ఒక కన్సర్న్ గ్రూప్ ను తయారు చేసుకొని సర్పంచ్ ఐడెంటిఫై చేసి చేస్తే బాగుంటుంది సార్. ఓకే, పర్ఫెక్ట్. యా, విల్ డూ దట్. ఇంకెవరైనా మాట్లాడతారా? సార్ నేను అశోక్ బాబుని మాట్లాడుతున్నా సార్.
యా ప్లీజ్. సార్ మనము ఛాలెంజ్ 119 చాలా ముందుగానే ప్లాన్ చేసినాము. కొన్ని ఇప్పుడు జనగాం జిల్లాలో కొన్ని విలేజెస్ని ఐడెంటిఫై చేసినాం. అయితే ఎప్పుడైతే రిజర్వేషన్స్ డిక్లేర్ చేసిండ్రో అప్పటికి మనం ఎవరితో అయితే మాట్లాడినామో వాళ్ళకు రాకపోవడం, కొన్ని యునానిమస్లు అవ్వడం ఇది జరిగింది సార్. నెక్స్ట్ ఇంతకుముందు శంకర్ గారు చెప్పినట్టు మనము కొన్ని విలేజెస్ను ఐడెంటిఫై చేసి ఇప్పుడు 119 119 విలేజెస్ను మండలానికి ఒకటా లేకపోతే జిల్లాలో ఎన్ని అనేది దగ్గర అవన్నీ తీసుకొని అక్కడున్న సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ దానికి ఉన్న ఫస్ట్ ఆ విలేజెస్ను మనం జేఎంఐ తరఫున స్టడీ చేయాలి సార్. స్టడీ చేసిన తర్వాత ఆ ఊర్లో ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయి అంటే వనరులు ఎట్లున్నాయి, ప్లస్ దానికి గవర్నమెంట్ ఏ విధంగా మంజూరు చేస్తున్నారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆ విలేజ్కు ఎట్లా కనెక్ట్ అయిండు, అంటే ఆపోజిట్ పార్టీయా సేమ్ పార్టీయా, అవి కొన్ని మనం అంతర్గతంగా మనం స్టడీ చేసిన తర్వాత వాళ్ళను మండల స్థాయిలో ఇప్పుడు అన్నట్టు వార్డు మెంబర్లతో సహా ఒక్కొక్క విలేజ్ తోటి ఇంటరాక్ట్ అయ్యి మీ విలేజ్ను మేము ఇట్లా స్టడీ చేసినాం అని మనం చెప్పడమా లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి డైలాగ్ తీసుకురావడమా చేస్తే అది మీరు అన్నట్టు మోడల్ విలేజెస్కు రూపకల్పన చేసేందుకు నిర్మల్ పురస్కారానికి ప్రమోట్ చేసేందుకు మేము కృషి చేస్తున్నామని కనుక మనం చెప్పినాం అనుకోండి, ప్రతి వాళ్ళు మా విలేజ్ గుర్తింపు కోసము మేమెందుకు కష్టపడకూడదు అని అట్లా చేద్దామని చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నాను సార్. దానికి మనకు థింక్ ట్యాంక్గా గంగదేవపల్లి మాజీ సర్పంచ్ గారు కూసం రాజమౌళి గారిని మనకు అడ్వైజర్గా పెట్టుకొని చేస్తే మీరు అన్నట్టు 119 ఛాలెంజ్ ఫుల్ఫిల్ అవుతుంది సార్. దిస్ ఇస్ మై ఒపీనియన్ సార్. యా ఎక్సలెంట్ అండి. ఇది చాలా బాగుంది మీరు చెప్పినటువంటి ఆలోచన. విల్ డెఫినెట్లీ డూ దాట్. రాజమౌళి గారు దీనికి మనకు చాలా ఈ ప్రయత్నంలో మనకు ఉపయోగపడతాడు. అది ఆల్రెడీ మేము గ్రహించినాము. అందుకే మనం కోమల్ల విలేజ్ కూడా అతన్ని ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అందరూ సాటిస్ఫైడ్ చెప్పండి. నాకు ఒకసారి చిన్న డౌట్ ఉంది. నిజంగా ఒక గ్రామానికి స్వయంగా వనరులు పెంచుకునే అవకాశం లేదంటారా? ఉంది సార్. డెఫినెట్ గా ఉంటాయి సార్. అవి వాళ్ళు ఐడెంటిఫై చేయరు, లేకపోతే ఐడెంటిఫై చేసినా కానీ మనకెందుకు, మన రోజువారీ కార్యక్రమం ఉన్నది కదా అని వెళ్ళే మనస్తత్వం ఉన్న నాయకత్వం ఉంటుంది సార్. థ్యాంక్ యూ. మణిమరం గారు, ఈ విషయంపై మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? ఒక గ్రామానికి నిజంగా హక్కు ఉంటుందంటారా యాజ్ పర్ రూల్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామానికి రావాల్సినటువంటి నిధులు వస్తున్నాయా? ఫస్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ అడిషనల్ మొబిలైజేషన్ కంటే ఉన్న వనరులు వస్తున్నాయా లేదా, ఏదైనా డిస్క్రిమినేషన్ జరుగుతుందా, ఈక్విటబుల్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదా అనేది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ గ్రామానికి ఇంకా అడిషనల్ మొబిలైజేషన్ చేసుకునే అధికారాలు ఉన్నాయి అనేది సెకండ్ పాయింట్. సో ఈ విషయంలో మనం మణిమారన్ గారిని అడుగుతాం. అంటే ఫండ్స్ కరెక్ట్గా వస్తున్నాయా అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మన పాపులేషన్ బేస్ లో ఫైనాన్స్ కమిషన్ రెవల్యూషన్ ప్రకారము వస్తుంది సార్. 400 అట్లా ఎగ్జాంపుల్ ఒక 2,000 జనాభా ఉండే గ్రామ పంచాయతీ తీసుకుంటే వాళ్ళకి 2 గ్రాంట్స్ 8 లక్షలు వస్తుంది సార్. అంటే ఒకసారి 4 లక్షలు కావచ్చు, రెండోసారి 4 లక్షలు వస్తుంది. జూన్ లో ఒకసారి వస్తుంది, అక్టోబర్ లో ఒకసారి, అక్టోబర్ నవంబర్, అంటే ఆ ఫినాన్షియల్ ఇయర్ లో 2 స్ప్లిట్స్ వస్తుంది సార్. అమౌంట్ అయితే 100% దాదాపు 70% అమౌంట్ అయితే వస్తుంది. 8 లక్షలు చెప్తున్నారు కదా యాజ్ పర్. సో వాళ్ళు అట్లీస్ట్ 5 to 6 lakhs అనేది 2 sets లో ఇస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే ఆ ఫండ్ ని ఎఫెక్టివ్ గా వీళ్ళు యూటిలైజ్ చేయడం లేదు సార్. సో దే ఆర్ అంటే ఇందాక చెప్పినట్టు సిస్టమ్ అనేది 100% తెలియదు. అది ఒక ఎంప్లాయ్ గా నేను చెప్పలేకపోతున్నాను. అంటే నేను ఇప్పుడు 6 years వర్క్ చేస్తున్నాను. వర్క్ చేసి ఇప్పుడు పాయింట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, అంటే ప్రతి ఒక్కరు ఫేక్ బిల్స్ పెట్టడం, ఫేక్ బిల్స్ పెట్టి చేస్తున్నారు. అంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. ఎగ్జాంపుల్ సర్పంచ్ ఏం చెప్తారంటే, నేను ఎలక్షన్ కి 5 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చాను, సో దాన్ని నేను ఈ సంవత్సరం ఆ ఫేక్ బిల్స్ పెట్టి నువ్వు నాకు ఇవ్వాల్సిందే నువ్వు అన్నట్టు జరుగుతాయి సార్. ఈ సిస్టమ్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేసినా, ఎన్ని మీటింగ్ పెట్టి ఎంత మాట్లాడినా కూడా
ఎంత పబ్లిక్ పార్టిసిపేషన్ ఇంక్లూడ్ చేసినా కూడా ఈ సిస్టమ్ ని మనము చేంజ్ చేస్తే తప్ప ఏమి మారదు సార్. సో ఈ సిస్టమ్ ని మారాలంటే కరప్షన్ అనే దాన్ని నిల్ చేయాలి సార్. నిల్ చేయాలంటే మీకు ఇంత 8 లక్షల డబ్బులు వస్తున్నాయి మీ గ్రామ పంచాయతీకి యూనియన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇంకా ఇస్తున్నారు. సో దీన్ని యూటిలైజ్ చేసుకోకుండా అడ్డుపడేది సర్పంచ్. సర్పంచ్ ఎందుకు పీపుల్ కరప్టెడ్ కాబట్టి నేను ఖర్చు పెడుతున్నాను. దాన్ని మనం నలిఫై చేయగలిగితే ఆ దాన్ని మనం ఎఫెక్టివ్ గా యాజ్ జేఎంఐ సర్పంచ్ గా నేను ఎఫెక్టివ్ గా యూజ్ చేసి చూపిస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అనే దాని మీద మనము తీసుకోరాగలిగితే డైరెక్ట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫండ్స్ సార్. సో ఇది ఫండ్స్ గురించి సార్. సో నెక్స్ట్ మన ఫస్ట్ పాయింట్ మీరు చెప్పినట్టు స్టేట్ లిస్ట్ ఇష్యూ సార్. స్టేట్ లిస్ట్ ఇష్యూ ఏంటంటే ఇందాక ఫస్ట్ వెంకటరెడ్డి సార్ మాట్లాడినప్పుడు క్లియర్ గా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అడుగుతున్నాయి మాకు మీరు పవర్స్ మమ్మల్ని డెవలప్ చేయట్లేదు, ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా అనే ఇది విధంగా చీఫ్ మినిస్టర్స్ అంతా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తమిళనాడు అంటే అపోజిట్ గవర్నమెంట్ ఉండేవాళ్ళు, స్టాలిన్ కానీ, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, అంటే అపోజిషన్ గవర్నమెంట్ ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ అపోజిషన్. సో ఇక్కడ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఇంకొక సిస్టమే ఉంది లోకల్ గవర్నమెంట్ అనేది, కానీ వీళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారు స్టేట్ గవర్నమెంట్. అంటే మీరు మాకు పవర్ ఇవ్వాలి కదా అనే క్వశ్చన్ ని ఏ ఒక్క లోకల్ గవర్నమెంట్స్ లో ఉండే వాళ్ళు అడగలేకపోతున్నారు. అంటే ఆ సిచ్యువేషన్ లో ఉంది లోకల్ గవర్నమెంట్స్, ఎందుకంటే అది స్టేట్ లిస్ట్ లో ఉంది. స్టేట్ లిస్ట్ లో ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పవర్స్ ని వాళ్ళు డివిజన్ చేయాలి అనుకోవడం లేదు. అరే నీకు సింబల్ లేదు, రాజ్యాంగం 73 అమెండ్మెంట్ ప్రకారం నీకు సింబల్ లేకుండా ఇచ్చినారు, కానీ నువ్వు ఒక పార్టీకి సంబంధించిన వాడే, మా పార్టీ ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి, నీ పర్సనల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉండకూడదు అనే విధంగా వీళ్ళు చేస్తున్నారు సార్. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే మన లోకల్ గవర్నమెంట్స్ అనేది స్ట్రెంగ్ అవ్వాలి సార్. పీపుల్ పార్టిసిపేషన్ అంటే పవర్ డివల్యూషన్, ఒక రెవల్యూషన్ లాగా. మాకు ఇందాక సార్ చెప్పారు కేరళలో, నేను కేరళ గురించి కూడా కొన్ని చదివాను, అక్కడ ఎందుకు పాజిటివ్ గా జరుగుతుంది అని అంటే దానికి ఒకే కారణం సార్. సో అక్కడ పాపులేషన్ ఇప్పుడు తెలంగాణలో 12,000 పంచాయతీలు ఉన్నాయి సార్, మన ఏపీలో 13,000 పంచాయతీలు, కానీ కేరళలో 900 పంచాయతీలు మాత్రమే ఉన్నాయి సార్. సో అక్కడ పాపులేషన్ క్రైటీరియా ఏంటంటే గ్రామ పంచాయతీకి 25,000 వరకు ఒక గ్రామ పంచాయతీ పాపులేషన్ అనేది ఉండదు. అప్పుడు ఒక సర్పంచ్ వాడితే ఒక 10% ఆఫ్ కాన్స్టిట్యూన్సీ లో ఉండే 10% ఆఫ్ పాపులేషన్ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పవర్స్ డెవలప్ చేస్తారు. ఒక చిన్న వర్క్ జరగాలంటే వారికి రెస్పాన్సిబుల్ ఉంటుంది, పవర్ ఉంటుంది, అమౌంట్ కూడా కాదంటే సపరేట్ ఆ పిఆర్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్ గా అమౌంట్ డెవలప్ చేస్తారు సార్. 25 కోట్లు అంటే సర్టన్ గ్రాంట్స్ రిలీజ్ చేస్తారు సార్ వాళ్ళకి. మంత్ ఖచ్చితంగా నువ్వు ఎంప్లాయీస్ శాలరీస్ అయిపోయినా పర్లా, గ్రామ పంచాయతీస్కి ఆ 900 గ్రామ పంచాయతీకి డబ్బులు నెల పోతానే ఉంటారు. దాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకుని కమిటీస్ ఏర్పడున్నాయి సార్. అక్కడ ఆ కమిటీస్ లో బాగా వాళ్ళు పీపుల్ ఇన్వాల్వ్మెంట్ చేసి అయ్యి ఎడ్యుకేషన్ హెల్త్ ని బాగా ఇంప్రూవ్ చేశారు సార్. సో ఈ విధంగా మిగతా స్టేట్స్ జరగాలంటే ఫస్ట్ మనము మన గ్రామ పంచాయతీస్ ని ఇంక్రీజ్ చేయాలి. ఆ జియోగ్రఫీని ఇంక్రీజ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్. కానీ అది ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ అంటే పర్సన్ పార్టిసిపేషన్ తగ్గిపోతుంది. ఇంకేస్ ఇందాక మన కేసీఆర్ గారు చెప్పిన లాస్ట్ ఆయన వెళ్ళేటప్పుడు నేను ఎస్టీ తండాలని నేను గ్రామ పంచాయతీ చేసిన సీఎం నేను అనే విధంగా ఆయన ప్రొటెక్ట్ చేశారు. అంటే అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీ వాళ్ళే ఉంటారు సర్పంచ్ గా, ఎవరో ఒక బీసీ అతను ఒక ఎస్సీ అతని దగ్గర వీళ్ళ పని కోసం వీళ్ళు నిలవాల్సిన అవసరం లేదు. మా ఎస్టీకి మాకు సెపరేట్ గా ఒక గ్రామ పంచాయతీ చేసినా మేమే సర్పంచ్ మేమే పాలించి ఉంటాము అనే విధంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసేస్తున్నారు. కాబట్టి మనం దీన్ని మళ్ళీ పెంచలేము సార్. ఇప్పుడు అది మన కేరళ ఎగ్జాంపుల్ తీసుకోలేకపోవడానికి కారణం ఇదే సార్. వీళ్ళు ఆల్రెడీ పంచాయతీస్ డెవలప్ చేసేసినారు, ఎక్కువ కౌంట్ పెంచేసినారు. సో ఈ పెంచేసి దాన్ని మనం మళ్ళీ ఈ పీపుల్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అవ్వాలంటే మనము ఆ కౌంట్ ని ఇంక్రీజ్ చేయలేదు సార్. అదొక ఇష్యూ నేను చూసిన దాంట్లో ఉంది. సో నెక్స్ట్ శివాగారు ఓన్ రిసోర్స్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడాలంటే మనకి ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే అకౌంటబిలిటీ అనేది లేదు సార్. ఇప్పుడు కొంతమంది మన మల్లికార్జున సార్ కానీ మన మహేష్ సార్ కానీ ఏం చెప్తారంటే వాళ్ళు సెక్రటరీ దగ్గర నేను అరే నువ్వు ఈ డాక్యుమెంట్ చూపిరా అని అడిగింది, వాళ్ళ అకౌంటబిలిటీ లేదు. సో ఇక్కడ దీనికి ఇష్టం ఏంటంటే ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు క్లియర్ గా ఆడిట్ చేసేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచే ఉంటాడు. అంటే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటే ఆధార్ తీసుకున్న ఆఫీసర్ ఉంటాడు, గ్రేడ్ 3 సెక్రటరీ గ్రేడ్ 2 సెక్రటరీ కూడా వస్తారు. సో ఈ డైరెక్ట్ గా వారి ముందే అప్లై చేసి ఆ ఆఫీసర్ టైం పెట్టి పొందా ఉంటాడు. ఇదే జరిగేది సార్. నేను క్లియర్ గా ఒక వీడియో అనేది మన జేఎంఐ ద్వారా వితౌట్ మై ఫేస్ నేను ఏం జరుగుతుంది లోకల్ గవర్నమెంట్స్ లో ఫ్రమ్ ఏ టు జెడ్ అనేది ఒక క్లియర్ ప్రొజెక్షన్ మన వాళ్ళందరికీ చెప్పాలని నేను అనుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కటి మనము పార్టిసిపేషన్ లేదు కరప్షన్ చేస్తున్నామంటారు, కానీ అందరికన్నా ఇష్యూ సిస్టమ్ సిస్టమ్ అంటే అక్కడ ఎవరికి అకౌంటబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హౌసింగ్ సర్వే చేస్తున్నప్పుడు ఒక 10 days లో నాకు ఇచ్చిన వర్క్ లో ఒక పర్సన్ రియల్ గా అతనికి ఫస్ట్ వాళ్ళు కట్టుకోవాలని అడుగుతున్నారు. సర్పంచ్ ఏమంటారంటే అంటే ఇప్పుడు ఉంటే టీడీపీ లీడర్ ఏమంటారంటే వాళ్ళు ఆధార్ పార్టీ
పెట్టద్దు, వారికి నువ్వు పెడితే నువ్వు ఇక్కడ ఉండవు ఉన్న సిచ్యువేషన్ లో నేను ఒక ఆఫీసర్ గా నిజంగా చేయాలంటే నేను అతను పెడతాను బిల్లు, అంటే శాంక్షన్ పెడతాను. కానీ నేను అక్కడ ఆఫీస్ లో ఉండాలంటే అతను ఆధిపత్యం ఉంది సార్. అక్కడ వాళ్ళు నెగటివ్ పర్పస్ కి వాడుతున్నారు, వాళ్ళు రాజకీయం పాజిటివ్ పర్పస్ కి దాదాపు 99% వాడట్లేదు. అది మనం పాజిటివ్ కన్వర్ట్ చేసుకోగలిగితే దానికి సైడ్ ఇంప్రూవ్మెంట్. పాయింట్ నేను కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాను, అంటే ట్రావెలింగ్ లో ఉంది కాబట్టి సౌండ్. యా, చాలా మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు మణిమారన్ గారు. కొంచెం లో వాయిస్ ఉన్నప్పటికీ వీఆర్ ఏబుల్ టు గెట్ యూ. మీరు ఒక వీడియో చేద్దామని అన్నారు కదా, అది మనం కలిసి మాట్లాడి చేద్దాము సార్. సో దట్స్ చాలా మంచి లోతైనటువంటి విషయాలు మీరు ఎట్లా ఫంక్షనింగ్ అవుతున్నాయి గ్రామ స్థాయిలో అనేది మీరు విషయాలు చెప్పారు. సో we will definitely we need to think very deeply on all these points and we need to make an action plan. సో ఇంకా ఎవరైనా మాట్లాడతారా సార్? నేను కొద్దిగా చెప్తాను సార్. ఇప్పుడు మణిమారన్ సార్ చెప్పినట్టు ఇప్పుడు మా గ్రామంలో 2218 మంది ఉన్నారు సార్. 2218 మందికి 300 చొప్పున 6 లక్షలు 2 times వస్తాయి సార్, 12 lakhs. ఆ 12 lakhs పర్ ఇయర్ 12 months మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఆ అమౌంట్ మాత్రమే దగ్గర 12 సార్లు మోటార్ ఫెయిల్ అవుతుంది. ఒక మోటార్ కాస్ట్ 80,000. ఆ మోటార్ కాస్ట్లకే దగ్గర వాళ్ళు బిల్లు తీసుకునేది 8 లక్షల రూపాయలు విత్డ్రా చేస్తాడు సార్ సర్పంచ్. దానికి ఒత్తాస పలికేది పంచాయత్ సెక్రటరీ. ఆ పంచాయతీ చాలా మంచి డెవలప్ చేస్తున్నారు. చాలా బిల్లులు పెట్టి మోరీలు లేకున్నా మోరీలు క్లీన్ చేసినట్టు బిల్లు, మోటార్ లేకున్నా మోటార్ ఉన్నట్టు బిల్లు, లైట్లు లేకున్నా లైట్లు. ఈ వ్యవహారం నడుస్తుంది మల్లికార్జున్ గారు. దిస్ ఇస్ వి ఆల్ నో దిస్ ఫ్యాక్ట్స్, యు నో హౌ దిస్ పీపుల్ ఆర్. ఇక్కడ ఒకటి ఏంటంటే మణిమారన్ గారు చెప్పినట్టుగా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ. ఎవరు వస్తారు? ఇప్పుడు అకౌంట్ మనం ఓపెన్ చేయాలి. సరే రమేష్ సార్, ఇప్పుడు అకౌంట్ మనం ఓపెన్ చేయాలి సార్. ఇప్పుడు ఎట్లా ఉంది సార్, పాయింట్కి వస్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ తర్వాత అది ఆడిటర్ దగ్గరికి వెళ్తుంది, స్టేట్ ఆడిటర్. మణిమారన్ గారు ఏదో చెప్తా అంటున్నారు, మణిమారన్ గారు ఏదో మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు అంతంత మాత్రం వల్ల కొందరికి న్యాయం జరుగుతుందని, అంటే మల్లికార్జున సార్ లాంటి వాళ్ళకి కొన్ని న్యాయం జరుగుతుందంటే ఆడ ఉండే ఒకే ఒక హోపు కలెక్టర్ సార్. ఎందుకంటే కలెక్టర్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ బై స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 ఆఫీసర్, ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ ఆఫీసరే కాబట్టి వాడు సమాధానం. పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 4 అతనికి ప్రిన్సిపల్ అంటే ఆ ఆఫీస్ నాకు ఈ సస్పెన్షన్ ఆర్డర్ కానీ నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది, ఎవరికి ఏం డబ్బులు, ఏ టేబుల్కి ఎంత డబ్బులు ఇవ్వాలి మనకు తెలుసు. అంటే దీనికి అసోసియేషన్స్ పనిచేస్తుంటాయి, వేరే ఏం లేదు. సో ఈ మాత్రం ఇట్లా ఉన్నప్పుడు మన సిస్టమ్ ని స్టేట్ గవర్నమెంట్ లో కొంచెం నడుస్తుందంటే కారణము ఆ కలెక్టర్ ఉండడం వల్లే అనేది ఒక మంచి పాజిటివ్ పాయింట్ గా నేను చూసాను. వాళ్ళు భయపడరు కలెక్టర్ దగ్గర. ఇప్పుడు కలెక్టర్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చిందంటే వాడు భయపడిపోతాడు. ఒక స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ కలెక్టర్ సార్ దగ్గర నీ మీద కంప్లైంట్ వస్తుంది, నేను అది రిపోర్ట్ పెట్టండి. ఒకసారి వస్తే ఇబ్బంది లేదు, రెండోసారి వస్తే ఇంకంతే వాడు అవుతుంది. వాడు ఎక్కడ పోయి ఏం తిరిగినా కూడా ఏం చేయలేరు సార్, వాడికి ఖచ్చితంగా శిక్ష అయితే అనిపిస్తారు. సో మనం ఏదన్నా మనకి లోకల్ స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మనం డైరెక్ట్ కలెక్టర్ వెళ్ళిపోవచ్చు. మొన్న మన గౌతమ్ గారు కూడా ఒక 2 years 1 year బ్యాక్ కొన్ని విషయాలకి నేను కలెక్టర్ రీచ్ అవ్వమని చెప్పి వెంటనే అయిందన్నారు. సో దానికి రీజన్ అయితే ఇది సార్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు పనిచేయరు సార్, అదైతే పూర్తిగా చెప్తున్నాను. సో కాబట్టి మన కలెక్టర్ దగ్గర కొన్ని పనులు జరుగుతాయి. సో మనము ఏ దానికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనే దాని మీద మనం కొంచెం చేసుకోవచ్చు సార్. అది సార్ యాక్చువల్ గా నేను అదే చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇది సిస్టమ్ వీళ్ళు నేను చెప్పినట్టు కోటరీ ఉంది సార్. ఆ కోటరీ పడగొట్టాలంటే మనం కూడా అకౌంట్ ఓపెన్ చేయాలి సార్. అకౌంట్ ఎవరి దగ్గర ఓపెన్ చేయాలంటే కలెక్టర్ గారి దగ్గర ఓపెన్ చేయాలి. ఆ కలెక్టర్ గారు యూపీఎస్సీ కాబట్టి తనకు తెలుసు ఆ నంబర్లు, తనే అప్రూవల్ ఇస్తారు కాబట్టి ఎవ్రీ మంత్. సో షీ నోస్ మచ్. నేను ఎందుకంటే అంతకుముందు నేను చదువుకున్నప్పటి నుంచి కలెక్టర్ గారు అందరు తెలుసు ఆల్మోస్ట్. నేను మా కాలేజ్ బ్యాక్ సైడే ఉండేది. వీళ్ళు ఎలా పనిచేస్తారు, వీళ్ళకి ఎంత పవర్స్ ఉంటాయి, అది బుక్కిష్ నాలెడ్జ్ కన్నా నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా నమ్ముతాను సార్. ఈ బుక్ లో ఎవరికి ఏం నచ్చితే అలా రాసుకుంటూ వెళ్ళిపోయింటారు సార్ కొందరు. సో అందుకోసం నేనేం చేస్తానంటే ఇప్పుడు మా గ్రామంలో ఎంత అయిందని ఒక ఆడిటర్ని అడిగాను. కర్నూలులో ఉంటుంది ఆడిటర్ ఆఫీసు. అతన్ని అడిగితే ఒక ఆడిటర్ రాజశేఖర్ అని చెప్పేసి ఆ ఆడిటర్, వాడు ఇంకో పెద్ద దొంగ. వాడు మీరు పేపర్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 9,000 ఆడిటర్స్ దొరికిపోయారు సార్ ఇండియాలో. వీళ్ళు ప్రెస్టీజియస్ గా చదివింటారు. మళ్ళీ సిఏ ఇలా ఎలా దొంగతనం చేయాలి, ఆ దొంగతనాన్ని ఎలా కవర్ చేయాలి, ఏ అకౌంట్ లో చూపించాలి అని చెప్పేసి కూడా తోపులు ఉన్నారు. సో అలా ఉండేటప్పుడు మనకు పర్ఫెక్ట్ దొరికేది నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడంటే కలెక్టర్ గారు.
నాది రెవెన్యూ ఇష్యూ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి నేను డ్రాగ్ చేశాను సార్. అది ఎందుకంటే మనం ఇక్కడ జాబ్ చేస్తుంటాము. మా అమ్మగారు ఇంకా మొండి, నాకన్నా ఎక్కువ మొండి ఉంటారు. బేటా అది అది నిజం ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా జరుగుతుంది అది, కానీ దాన్ని మటుకు తాట తీయాల్సిందే అని చెప్పేసి మా అమ్మగారు ఇప్పటికీ అది చెప్తుంది. నేను డైరెక్ట్ గా మెసేజ్ డ్రాప్ చేసేసి కలెక్టర్ గారికి పెట్టాను సార్. కలెక్టర్ గారు ద అదర్ డే షీ కేమ్ టు అవర్ విలేజ్, షీ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ అండ్ షీ ఫౌండ్ అవుట్. అండ్ తర్వాత వీళ్ళు పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ వీళ్ళ అత్తాపత్త లేరు, ఫోన్లు అంతా స్విచ్ ఆఫ్ సార్. సో అట్లా ఉంటది. ఎందుకంటే సార్ జేఎంఐ హ్యాస్ టు బి విత్ దీస్ పీపుల్ అనమాట. వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ కు చేయరా అంటే నాకు కేసీఆర్ సార్ చెప్పిండు అంటారు. సార్ అంటారు, దొంగ పని చేసేటోళ్ళని సార్ అంటారు సార్. ఈ స్టేట్ లో ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు మణిమరన్ సార్ చెప్పినట్టు పంచాయతీ ఇప్పుడు వీళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్ సార్. వీళ్ళు డిగ్రీ చేసింటారు, బీటెక్ ఎంటెక్ చేసింటారు. కానీ సర్పంచ్ ఎట్టుంటాడంటే వానికి అంగుటగాడు, వాడికి ఏం తెలియదు, ఒక డబ్బు తినడం తప్ప ఏం తెలియదు. వాడు తెల్లంగా వేసుకుంటాడు అని నల్ల మచ్చలు లోపల ఉంటాయి వానికి. సో వాడు ఒకటే చెప్తాడు, నేను చేసేది దొంగ పని అన్న, ఆ దొంగ పని మీరు లీగల్ గా క్లియర్ చేయండి. వీళ్ళకి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ ఇష్యూస్, వీళ్ళని బ్యూరోక్రసీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.